మాలతీ చందూర్ గారికి చాలా రుణపడి ఉండటం వల్ల మనం శ్రీమతి మాలతీ చందూర్ గారి సాహిత్యాన్ని భావితరాలకు అందించాలన్న ఒక గొప్ప సంకల్పంతో వివిధ విశ్వవిద్యాలయాల్లో మాలతీ చందూర్ గారి పేరిట ధర్మనిధి ఉపన్యాసాలు, మా డిఆర్బిసిసిసి హిందూ కళాశాలలో సాహితీ మాలతి అనే పేరుతోటి విద్యార్థుల చేత వారి సాహిత్యాన్ని చదివిస్తూ మేము సాహితీ క్విజ్ పేరిట ఒక క్విజ్ కార్యక్రమాన్ని గత 4 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. మధ్యలో కోవిడ్ కారణంగా 2 ఏళ్లుగా జరగలేదు. ఇకపైన మళ్ళీ జరుగుతుంది. ఇందులో భాగంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారితో కూడా మాలతీ చందూర్ గారి గురించిన సాహిత్యాన్ని భావితరాలకు అందించాలి అన్న అదే సంకల్పంతో కొత్తగా వైవిధ్యంగా మరొక పోటీకి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈ సంవత్సరం శతాబ్ది సూర్యుడు అనే నవలకు సంబంధించిన పోటీని నిర్వహించారు. ఈ నవల ఆశాంతం చదివి ఒక సిద్ధాంత వ్యాసాన్ని తయారు చేసి పంపించాలి. దీనికి కొన్ని విధి విధానాలు నిబంధనలు పెట్టారు. దానికి అనుగుణంగా శతాబ్ది సూర్యుడు నవలల పోటీ జరిగింది. దీనికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అందులో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో ఇన్ఛార్జ్ శ్రీ కృష్ణారావు గారు, డాక్టర్ ప్రొఫెసర్ కొలకలూరి ఆశాద్ జ్యోతి గారు, ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు, వీరి ముగ్గురి ఆధ్వర్యంలో ఈ శతాబ్ది సూర్యుడు నవలల పోటీల విజేతల్ని ప్రకటించడం జరిగింది. వాటి వివరాలు డాక్టర్ ప్రొఫెసర్ ఆశాద్ జ్యోతి గారు ఇప్పుడు మనకి అందిస్తారు. అందరికీ నమస్కారం. శతాబ్ది సూర్యుడు మాలతీ చందూర్ రాసిన నవలపై తెలుగు అధ్యయన శాఖ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం బెనారస్ వారు, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి చెన్నై వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి శతాబ్ది సూర్యుడు నవలపై పోటీ ఫలితాలను ప్రకటిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ పోటీకి 6 పరిశోధనాత్మక గ్రంథాలు వచ్చాయి. అందులో శ్రీ పాణ్యం దత్తశర్మ రాసినటువంటి గ్రంథం ప్రథమ స్థానంలో ఉంది. మిగిలిన 5 గ్రంథాలు పరిశోధనాత్మకమైన కోణంలో వచ్చినప్పటికీ శ్రీ పాణ్యం దత్తశర్మ ఈ నవలను చూసినటువంటి దృష్టి కోణం ప్రత్యేకంగా ఉండడం వల్ల ప్రథమ స్థానాన్ని పొందింది. ఈ నవలలో 4 తరాల స్త్రీలు, వారి వేదనలు, వారి ఆలోచనలు, వారి చైతన్యం గ్రహిస్తూ ఈ గ్రంథ రచయిత నవలలో సామాజిక చైతన్యాన్ని, తమ అస్తిత్వ పోరాటాలకై స్త్రీలు చేసినటువంటి కృషిని తెలపడానికి డార్విన్ సిద్ధాంతంతో మొదలుకొని, మనువాద సిద్ధాంతంతో మొదలుకొని ప్రాచ్య పాశ్చాత్య సిద్ధాంతాలను గ్రహిస్తూ పరిణామవాద సిద్ధాంతాన్ని పరిశీలిస్తూ సమకాలీన రచయిత్రుల చైతన్యం గ్రహిస్తూ లక్షణ గ్రంథ సారాన్ని పరిశీలిస్తూ శాస్త్రీయత, మనోవిశ్లేషణ సిద్ధాంతం వంటి అంశాలతో ఈ నవలను పరిశోధనాత్మకంగా పరిశీలించడమే కాకుండా సమన్వయిస్తూ ఈ అంశాలన్నిటినీ సందర్భానుసారంగా క్రోడీకరిస్తూ ఆ పరిశోధనాత్మక గ్రంథంలో చేర్చడం వల్ల ఈ నవల ప్రథమ స్థానంలో ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ కారణం చేత ఈ సందర్భంగా శ్రీ పాణ్యం దత్తశర్మను అభినందిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాధికారులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. శతాబ్ది సూర్యుడు నవలా పోటీలో భాగంగా ఈ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఆంధ్రజ్యోతి ఢిల్లీ చీఫ్ బ్యూరో శ్రీ కృష్ణారావు గారు. అందరికీ నమస్కారం. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ గారి శతాబ్ది సూర్యుడు నవలపై బనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ, చెన్నైకి చెందిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు నిర్వహించిన పరిశోధనా గ్రంథాల పోటీల ఫలితాలను న్యాయ నిర్ణేతగా ప్రకటిస్తున్నాను. పరిశోధనాత్మక వ్యాస రచనా పోటీల్లో పాల్గొన్న 20 మందిలో 6 ముఖ్యమైనవిగా ఎంపిక చేశారు. ఈ 6 రచనలను క్షుణ్ణంగా చదివాను. ఈ 6 తమదైన పరిశోధనా గ్రంథాలు రచించారు. అందులో పాణ్యం దత్తశర్మ గారు రచించిన పరిశోధనా గ్రంథం ఉత్తమమైనదిగా నేను భావిస్తున్నాను. పాణ్యం దత్తశర్మ తన అందమైన స్వదస్తూరితో రాసిన పరిశోధనా గ్రంథంలో అనేక అంశాలు స్పృశించారు. డార్విన్ పరిణామ సిద్ధాంతం, వర్జీనియా వుల్ఫ్ రచించిన ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్, రంగనాయకమ్మ జానకి విముక్తి,
వీరేశలింగం బ్రహ్మ వివాహం, ఓల్గా నీలిమేఘాలు, వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనుషులు, బండారు అచ్చమాంబ స్త్రీల చరిత్ర, తెల్లేటి హేమలత సప్తస్వరాలు, జిఆర్ మహర్షి పురాగానం, రావిశాస్త్రి ఆఖరుదశ మొదలైన అనేకమైన రచనలను ఆయన పరిశీలించి అందులో ఉన్న అంశాలను మాలతీ చంద్రుడు నవలతో పోల్చి ఈ పరిశోధనా గ్రంథాన్ని రచించారు. మాలతీ చంద్రుడు గారి కథాకథన శైలిని ఆయన అద్భుతంగా వివరించారు. ఇతర స్త్రీవాదులతో పోలిస్తే మాలతీ చంద్రుడు స్త్రీవాదం ఏ విధంగా భిన్నమో వివరించారు. మాలతీ చంద్రుడు ఆధునికతను, ప్రాచీనతను అద్భుతంగా మేళవించగల మేధాశాలి అని ఆయన తీర్మానించారు. మానవ జీవితాలను, వైరుధ్యాలను ఇంతకంటే హృదయానికి హత్తుకునే విధంగా ఎవరూ తీర్మానించలేరు అని మాలతీ చంద్రుడు గురించి ఆయన విశ్లేషించారు. అందువల్ల పాణ్యం దత్తశర్మ రచించిన పరిశోధనా గ్రంథం ప్రథమ స్థానంలో ఉన్నదని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. అంతర్జాల సభా సరస్వతికి నమస్సుమాంజలి. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు ప్రతి నెల నిర్వహిస్తున్న నెల నెల వెన్నెల సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమానికి అందరికీ సాదర స్వాగతం. ఈ నెల నెట్టింటి మన కార్యక్రమం 28వ కార్యక్రమం. ఈ నెల 21న శ్రీమతి మాలతీ చంద్రు గారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. విశ్వ సాహిత్యం మాలతీ చంద్రు దృక్పథం అనే అంశం మీద ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ప్రసంగిస్తారు. ముందుగా ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీమతి మాలతీ చంద్రు గారి గురించిన చిరు పరిచయం. ఆధునిక తెలుగు సాహితీ పూదోటలో తనదైన మధువులొలికించిన మహారచయిత్రి, తెలుగు మహిళ హృదయ నేత్రి శ్రీమతి మాలతి. శ్రీమతి మాలతి మొట్టమొదట కథలు రాశారు, ఆ తర్వాత నవలలు రాశారు. తెలుగువారందరికీ సుపరిచితులు. తన తొలి రచన రవల దిద్దులుతో తెలుగు సాహిత్యంలో తళుకులు కురిపించారు. కృష్ణా జిల్లా నూజివీడులో పుట్టిన శ్రీమతి మాలతి నోరూరించే నూజివీడు రసాలు వంటి రచనలెన్నింటినో చేశారు. 1928లో శ్రీ పన్నాల వెంకటేశ్వరరావు గారు జ్ఞానాంబ దంపతులకు జన్మించారు. 8వ తరగతి వరకు విద్యని అభ్యసించారు. 1948లో తన మేనమామ చందూరు గారినే వివాహమాడారు. స్వాతంత్రానంతరం మద్రాస్ నగరంలో రిజిస్టర్ పెళ్లి చేసుకున్న తొలి జంటగా శ్రీమతి మాలతీ చంద్రు దంపతులు వాసికెక్కారు. జీవిత భాగస్వామి చందూరు గారి శిక్షణలో రచయిత్రిగా ఓనమాలు దిద్దుకున్నారు. ఇంతింతై వటుడింతైగా తెలుగు జాతికి, అందున తెలుగు మహిళలకు చైతన్య స్ఫూర్తిగా, వారింటి దీప్తిగా వెలిగారు శ్రీమతి మాలతి. మాలతి గారు పెద్ద పాఠకురాలు. ఈ దంపతులిద్దరూ కలిసి మద్రాసులో ఉన్న కనిమర గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నింటినీ వల్లెవేశారు. చదవడంతో ఆగిపోలేదు ఆవిడ. చదువులలోని మర్మమెల్ల చదివిన ఆధునిక మహిళ. చదువుతున్నప్పుడు తాను చవిచూసిన స్వానుభవాలను నలుగురికి పంచాలన్న కోరిక ఆవిడది. విశ్వ సాహిత్యాన్ని ఒక చుట్టి వచ్చారు. దాన్ని సంక్షిప్తీకరించి తెలుగు జాతికి సులభంగా విశ్వ సాహిత్యాన్నంతా అందించాలన్న కోరికతో పాత కెరటాలుగా అందించారు. ఎక్కడ ఏ మూల ఏ పుస్తకం వెలువడినా ఆమె చేతిలో చిక్కాల్సిందే. తెలుగు పాఠకుల కంఠాల్లో స్వాతిముత్యమై వారిని అలంకరించాల్సిందే. ఆంధ్రప్రభ సచిత్ర పత్రికలో ప్రమదావరం పేరిట కాలమిస్టుగా తెలుగు ప్రమదల జీవితాల్లో వెలుగులను నింపిన నిరంతర అన్వేషి శ్రీమతి మాలతి. నిరంతర అధ్యయనం, పుస్తక పఠనం, సత్సాంగత్యం, భర్త చందూరు గారి సాహచర్యం ఇవన్నీ కలగలిసి ఆమె జీవిత పర్యంతం సాహిత్య, సామాజిక కృషి చేస్తూనే ఉండేవారు. మాలతీ చంద్రు దంపతులు ముదిమిలో సైతం తెలుగు సమాజానికి ఎనలేని సేవ చేశారు.
దుర్గాబాయి దేశ్ముఖ్ గారు స్థాపించిన ఆంధ్ర మహిళా సభ నిర్వహణ బాధ్యతలు చేపట్టి దాని అభివృద్ధికి అహరహం శ్రమించారు. ఉన్నది మద్రాసులో అయినా ఆంధ్రదేశం నుండి తరలివచ్చే అశేష సాహితీ అభిమానులను ఆప్యాయంగా పలకరించి వారిని ఆదరించే తీరు చూస్తే ఆ ఆతిథ్యం అందుకున్న వారందరూ ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు 450 నవలలను సంకలనం చేసి వీరు విశ్వ సాహిత్యంలో ఉన్న అనేక నవలలను తెలుగువారికి అలవోకగా అందించారు. ఇంతటి మహోన్నత రచయిత్రి పురస్కారాల పూదోట గుబాళింపులెన్నో ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, కళాప్రపూర్ణ, భారతీయ భాషా పరిషత్ వారి పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ లాంటివెన్నో అవార్డులు ఆమెను వరించాయి. ఆమె రచనలపైన పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగటం విశేషం. ఎంత ఎదిగినా, ఎన్ని పురస్కారాలు పొందినా, ఎందరి హృదయాల్లోనో చెరగని ముద్ర వేసుకున్నా, ఎప్పుడూ నిరాడంబరంగా సాదాసీదా మహిళగా ఉన్నతంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చిరునవ్వులు చిందిస్తూ నిర్మోహమాటంగా ఉండటం ఆమెలోని విశిష్టత. తన మరణానంతరం తన భౌతిక కాయాన్ని శ్రీరామచంద్ర వైద్య కళాశాల విద్యార్థులకు పరిశోధనార్థం అప్పగించమని చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం మూర్తిభవించిన మహిళ శ్రీమతి మాలతీ చందూర్. ఆగస్టు 21, 2013లో శ్రీమతి మాలతీ చందూర్ తిరిగిరాని లోకాలకు మరలిపోయారు. ఈనాటి మన అంశం విశ్వ సాహిత్యం మాలతీ చందూర్ దృక్పథం మీద ప్రసంగించడానికి ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిథిగా మన ముందుకు వస్తున్నారు. వారి గురించిన చిరు పరిచయం. ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తున్నారు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. మొట్టమొదట ప్రభుత్వ కళాశాలలో తన అధ్యాపక వృత్తికి శ్రీకారం చుట్టారు. ఆ పైన కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా తన సేవలు అందించారు. వీరి పర్యవేక్షణలో 10 ఎంఫిల్ పట్టాలు, 6 పిహెచ్డి పట్టాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం 5 విద్యార్థులు డాక్టరేట్ కోసం వీరి దగ్గర పరిశోధన చేస్తున్నారు. ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు పర్యవేక్షక అధికారిగా 15 ఎంఫిల్ సిద్ధాంత గ్రంథాలు, 20 పిహెచ్డి సిద్ధాంత గ్రంథాలకు వారు వైవా నిర్వహించి పట్టాలు అందించారు. 100కు పైగా పిహెచ్డి సిద్ధాంత వ్యాసాల పరీక్షకుడుగా వ్యవహరించారు. వీరి పాండిత్యానికి ప్రతీకగా దాదాపు 19 జాతీయ, 4 అంతర్జాతీయ సదస్సులు అద్భుతంగా నిర్వహించడం జరిగింది. 100కు పైగా సదస్సుల్లో పాల్గొన్న ప్రజ్ఞ వీరి సొంతం. ప్రాచీన ఆధునిక సాహిత్యాన్ని 2 కళ్ళుగా భావించే పాత కొత్త మేలు కలయికగా అన్నమయ్య శ్రీకృష్ణదేవరాయలు, గురజాడ, కందుకూరి, చిన్నైసూరి, వేటూరి ప్రభాకర శాస్త్రి, గుంటూరు శేషేంద్ర శర్మ వంటి గొప్ప కవుల గురించిన నిర్వహించిన వీరి సదస్సులు ఆహూతులను ఎంతగానో అలరించాయి. ఆచార్య బూదాటి రచనా వ్యాసంగం భారీగా కనిపిస్తోంది. వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థలు, తెలుగు అకాడమీ వారి ప్రత్యేక సందర్భాల ప్రచురణల్లో వచ్చిన వ్యాసాల మాలిక సుగంధాలు బహుముఖీనంగా వెదజల్లాయి. వీరి కలం నుండి వెలువడిన పుస్తకాల సంఖ్య కూడా ఎక్కువే. అధ్యాపకులు కాబట్టి బోధనకు ఉపయుక్తంగా తెలుగు భాష వ్యాకరణానికి సంబంధించిన పుస్తకాలు, పూర్వ కవుల కవిత శైలికి చెందిన రచనలు, వీరి సంపాదకత్వంలో వెలువడిన పుస్తకాలు ఎన్నెన్నో. అన్నీ రసగుళికలే. ఇక ఆచార్య బూదాటి గారి విద్వత్తులో గల మరో కోణం ప్రసార మాధ్యమాల్లో వీరు తమ సేవలను అందించటం. ఈటీవీలో స్క్రిప్ట్ రచయితగా, సూపర్వైజర్గా తన సేవలను అందించి అనేకుల ప్రశంసలు అందుకున్నారు. మన టీవీ అనే సంస్థలో డిగ్రీ విద్యార్థులకు వీడియో పాఠాలు తయారు చేసి బోధించడం విశేషం. విజయవాడ, వరంగల్లు, కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రాల్లో వీరు అనేక ప్రసంగాలు చేశారు. పలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన వీరి సాహితీ వ్యాసాల సంఖ్య కూడా ఎక్కువే. వివిధ ప్రభుత్వ సంస్థల్లో వీరు అందించిన సేవలు ప్రశంసార్హాలు. ఈనాడు వారు మన నెల వెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాలతీ చందూర్ గారి గురించిన అంశం మీద ప్రసంగించడం మనందరి సౌభాగ్యం. ఇప్పుడు విశ్వ సాహిత్యం మాలతీ చందూర్ దృక్పథం అనే అంశం పైన ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. నెల వెన్నెల. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు
ప్రతి నెల నెట్టింట్లో కురిపిస్తున్న వెన్నెల ఈ నెల నెల వెన్నెల కార్యక్రమం. అందులో ఇంకా 2 రోజులకు స్వాతంత్ర్య 75వ ఉత్సవాలు ముగిసి మనం 76లోకి ప్రవేశించబోతున్న సందర్భం. అటువంటి సందర్భంలో ఈ రోజున మాలతీ చందూర్ గారి విశ్వ సాహిత్య దృక్పథాన్ని గురించి ప్రసంగం చేయటానికి నాకు అవకాశం కల్పించినటువంటి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు, ముఖ్యంగా రామకృష్ణ గారికి, ఇతర మిత్రమండలికి నా నమస్సుమాంజలి తెలియజేస్తుంది. ఎప్పుడో మేము బొడ్డోడని పసికూనలుగా ఉన్నప్పుడే ఆకాశమంత ఎత్తు ఎదిగినటువంటి రచయిత్రి గురించి మేము మాట్లాడే సందర్భం వస్తుందని జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. అలాగే ఆ మహాతల్లి గురించి, ఆమె రాసిన సాహిత్యాన్ని గురించి ప్రసంగించే సందర్భం రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సాధారణంగా ఒక రచయిత యొక్క దృక్పథం ఏమిటి అంటే, ఆ రచయిత రాసిన నవలల్ని బట్టో, లేకపోతే వాళ్ళు రాసినటువంటి రాతల్ని బట్టి, ఆ విమర్శలో చెప్పినటువంటి విషయాలను బేస్ చేసుకుని వాళ్ళ దృక్పథం ఇది అని చెప్తుంటారు. దృక్పథాలు చెప్పడంలో కూడా భలే సందర్భాలు వస్తాయి. ఒకసారి ఒక మహావిమర్శకుడు అంటే వెటకారంగా ఉంటుంది, ఆయన శ్రీనాథుడి గురించి ఒక వ్యాసం రాసి, శ్రీనాథుడు ఆయన రాసిన కాశీఖండంలో ఎక్కడో ఒక వాక్యం ఉంది, విరాట్ పురుషుణ్ణి ఉద్దేశించి ఆయన స్వరూప వర్ణన ఏదో చేస్తూ చాతుర్వర్ణ్య వ్యవస్థ గురించి, 4 వర్ణాలు పరమేశ్వరుని ముఖం నుంచి బ్రాహ్మలు, ప్రసిద్ధ శ్లోకం ఉంది కదా, బ్రాహ్మణం ముఖమాసీత్, ఇట్లా ఆ శ్లోక భావాన్ని ఆయన అనువాదం చేశాడు శ్రీనాథుడు. ఆ సందర్భం ఆ విషయాన్ని ప్రస్తావించి, కాబట్టి శ్రీనాథుడు వర్ణ వ్యవస్థను సమర్థించేవాడు కాబట్టి ఈయన సాహిత్యం చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈయనకు వర్ణ వ్యవస్థ మీద ప్రేమ ఉంది, పురోదృక్పథం ఉన్నవాడు. అంటే ప్రాస్తావికంగా చేసిన అనువాద సందర్భం అది. దాన్ని బేస్ చేసుకొని శ్రీనాథుడి సాహిత్యం చదవాల్సిన అవసరం లేదని చెప్పడం ఎంత అన్యాయమైన విషయం. శ్రీనాథుడి సాహిత్యం ఎవరైనా చదివితే ఆయన చేసినటువంటి సమర్థించినటువంటి వర్ణ వ్యవస్థ కోసం చదువుతామా? కాబట్టి కొంతమంది విమర్శకుల లక్షణాలు వాళ్ళ మనసులో ఉన్న పైత్యం, లేకపోతే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఏదో వ్యవహారాన్ని అట్లా ఆపాదించి చెప్తుంటారు. ఇప్పుడు శ్రీనాథుడు మధ్యయుగాల్లో ఉన్నాడు, మధ్యయుగాల సమాజం వర్ణ వ్యవస్థను సమర్థించేదే. శ్రీనాథుడు ఆటోమేటిక్గా ఆ వ్యవస్థలో ఉన్నాడు కాబట్టి మనం శ్రీనాథుడు వర్ణ వ్యవస్థను ఇవాళ 22వ శతాబ్దంలో కూర్చొని మనలాగా శ్రీనాథుడు ఆలోచించలేదు అని విమర్శిస్తే రామాయణంలో రైలేది అని అడిగినట్టు ఉంటుంది. అందువలన రాసిన రచనల్లో మనకు కావలసిన ముక్కను కత్తిరించుకొని దాన్ని బట్టి ఆయన్ని విమర్శించడం సమంజసం కాదు. సరే, అట్లాగా ఒక రచయిత దృక్పథాన్ని గురించి మనం ప్రస్తావన చేయాలి అన్నప్పుడు, ఇందాక ప్రస్తావించినట్టు చేసిన రచనల్లో ఏదైనా మనం పట్టుకొని ప్రసంగం చేయొచ్చు. కానీ మాలతీ చందూర్ గారు రాసిన తన నవలల్ని గురించి కాదు, ఆమె రాసిన వివిధ స్వీయ రచనల గురించి కాదు, ఆమెకు ఉన్న విశ్వ సాహిత్య దృక్పథం ఏమిటి, విశ్వ సాహిత్యం పట్ల ఆమెకు దృక్పథం ఏమిటి అన్న దానికి నేను బేసు ఆమె 350 పైచిలుకు నవలల్ని తెలుగు నాట పరిచయం చేసింది, తెలుగు పత్రికల ద్వారా తెలుగు సమాజానికి పరిచయం చేసింది. వేళంటే గూగుల్ బాబా చేతిలో ఉన్నాడు, మనకు ఏది కావాలంటే అది నొక్కితే బ్రీఫ్గా కావాలంటే బ్రీఫ్గా, డీటెయిల్డ్గా కావాలంటే డీటెయిల్డ్గా, దానికి సంబంధించిన రివ్యూస్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి.
కానీ మాలతీ చందూర్ గారు పరిచయం చేసే నాటికి ఈ దుర్భిణీలు ఏవి అందుబాటులో లేని సందర్భం. ఆమె లైబ్రరీల మీద పడి వెతికి, లేదు తాను సంపార్జించుకున్న పుస్తక భాండాగారంలోది కానీ, మిత్రమండలి పుస్తక భాండాగారాల్లో కానీ తాను తెచ్చుకొని చదివి ఆ నవలల గురించి ఆమె చేసినటువంటి పరిచయం ద్వారా ఆమె దృక్పథం విశ్వ సాహిత్యం పట్ల ఎలా ఉందో మనం గమనించవచ్చు. ఆమె ఒక చోట రాస్తారండి, ఒక పుస్తకం కోసం ఎన్నాళ్ళు బట్టి వెతుకుతుంటే తన లైబ్రరీలో కనపడలేదట. మిత్రులు అడిగినా ఎవరు తెచ్చివ్వలేదట. ఒక రోజున యాదృచ్ఛికంగా ఆవిడ అల్మరాలోనే వెతుకుతుంటే ఎక్కడో కాగితాలు అట్టలు చినిగిపోయి ఏదో ఛిద్రం అయిపోయే స్థితిలో పుస్తకం కనిపించిందట. అప్పుడు ఆవిడ పొందిన ఆనందాన్ని రాస్తారు, ఎప్పుడో తప్పిపోయిన పిల్లవాడు దొరికితే ఎంత కన్నతల్లి ఎంత ఆనందపడుతుంది, నాకు ఇవాళ అంతటి ఆనందం కలిగిందని చెప్పి రాస్తారు. ఎంత గొప్ప మనసు చూడండి. ఇవాళ పుస్తకాలు అంటే ఇళ్లల్లో అడ్డం అనుకునే తరం వచ్చేసింది. మా ఇంట్లోనే పుస్తకాలన్నీ ఎక్కడ చూసినా పుస్తకాలే, ఇంటి నిండా కూర్చునే చోట, పడుకునే చోట ఎక్కడ పెట్టినా అని చెప్పేసి మా ఇంట్లో మా వాళ్ళు విసుక్కుంటుంటారు. మరి ఇవేళంటే ప్రిజర్వ్ చేయడం కూడా పెద్ద సమస్య. అద్దె కొంపల్లో కానీ లేకపోతే ఎట్లాగైనా సరే పుస్తకాల పట్ల మనకు ప్రేమ ఉన్న మన ఇంట్లో ఉన్న అందరికీ ఉండాలని లేదు కదా. మరి అలాంటి సందర్భంలో ఆమె ఆ రోజుల్లో అంత అవస్థపడి తాను చదువుకున్న చదువు ఎంత, ఆమె ఏ విశ్వవిద్యాలయంలో చదవలేదు కానీ విశ్వమనే విద్యాలయం మొత్తాన్ని చదివి విశ్వవిద్యాలయ ఆచార్యులు కూడా ఆమె పరిచయం చేసిన నవలల్ని చదివి పిల్లలని, ఎవరే మీరు ఇంగ్లీష్ సాహిత్యాన్ని గురించి తెలుసుకోవాలంటే మాలతీ చందూర్ గారు రాసిన ఆ నవలా పరిచయాన్ని చదవండి అని చెప్పిన సందర్భాలని నేను ఎరుగుదు. అలాంటి విశ్వ సాహిత్యాన్ని గురించి మాలతీ చందూర్ గారి దృక్పథం ఏమిటి అనేది మనం పరిచయం చేయబోయే ముందు, మనం ఇవాళ ఆంగ్ల భాషను ఎంతగా తిరస్కరించి మాట్లాడినప్పటికీ ఆంగ్ల భాష లేకుండా ఆధునిక జీవితం సాధ్యమయ్యే పని కాదు. ఆధునిక జీవనం ఆంగ్ల భాష వినా ప్రపంచాన్ని చూడలేం. అసలు మనం ప్రపంచాన్ని చూడగలిగిందే ఇంగ్లీష్ భాష సాహిత్యం ద్వారా, ఇంగ్లీష్ భాష గవాక్షం ద్వారా. ఇంగ్లీష్ వాడు మన సమాజాన్ని ఎంత లూటీ చేసి మనల్ని ఎంతగా నాశనం చేసి ఎన్ని రకాలుగా ధ్వంసం చేసినప్పటికీ వాడి వల్ల కలిగిన మేళ్లల్లో ఒకటి ఆంగ్ల భాష సాహిత్యాల పరిచయం. టు ఇంగ్లీష్ లిటరేచర్ మనం ఎక్కడున్నాం, మన బలాబలాలు ఏమిటి అని తెలుసుకోవడానికి ఉపకరించింది మాత్రం ఇంగ్లీష్. మనల్ని మనం బలోపేతుల్ని చేసుకోవటానికి కూడా పరోక్షంగా దోహదం చేసింది ఇంగ్లీషే. ఆధునిక భాషా సాహిత్య సంస్కృతుల్ని ప్రపంచం మొత్తం మీద ప్రభావితం చేసినటువంటి సాహిత్యం భాష ఏదైనా ఉందంటే మొట్టమొదటి చెప్పాల్సింది ఆంగ్ల భాష. చేత ఆంగ్ల భాష సాహిత్యంతో పాటు ప్రపంచంలో ఇతర భాషా సాహిత్యాలని కూడా మనం చూడగలిగింది ఇంగ్లీష్ భాష ద్వారానే కదా. ఒక జర్మన్ లిటరేచర్ చూడాలన్నా, ఒక స్పానిష్, ఫ్రెంచ్, ఏవైనా సరే ఏ భాషా సాహిత్యాలనైనా సరే ప్రపంచంలో ఉన్న వాటిని దాకా ఎందుకండి మన ఇండియన్ కాంటెక్స్ట్లోని మన ఒక రాష్ట్రంలో ఒరియాలోనో లేకపోతే మరొక రీజనల్ లాంగ్వేజ్లో వచ్చిన లిటరేచర్ గురించి తెలుసుకోవాలంటే మనకు ఆ భాషా సాహిత్యాలు రాకపోతే ఇంగ్లీష్లో చేసిన ట్రాన్స్లేషన్ ద్వారానే కదా మనం తెలుసుకుంటుంది. అందువలన ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఒక షేక్స్పియర్ని తెలుసుకోవాలన్నా ఆయన నాటకాలని, ఒక మిల్టన్, ఒక కీట్స్, ఒక వర్డ్స్వర్త్, ఒక బైరన్, బెర్నార్డ్ షా ఇలాంటి మహాకవుల్ని మనం ఆంగ్ల భాషా పరిచయం లేదా తెలుసుకోగలిగే వాళ్ళమేనా? మనం వ్యతిరేకించాల్సింది భాషను కాదు,
ఆ భాష ద్వారా జరుగుతున్న కల్చరల్ ఇంపీరియలిజాన్ని స్వాతంత్రోద్యమ కాలంలో విశ్వనాథ సత్యనారాయణ లాంటి రచయితలు చేసిన పని అది. వాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ ఇంగ్లీష్ లిటరేచర్ చదివినంత తీవ్రంగా, అంత విస్తృతంగా సంస్కృతాన్ని కూడా చదివాడా అనేది సందేహం వస్తుంది. కానీ వాళ్ళు భాషకు వ్యతిరేకులు కాదు. కానీ ఆ భాష ద్వారా రుద్దపడుతున్నటువంటి సంస్కృతిని, కల్చరల్ ఇంపీరియలిజాన్ని వ్యతిరేకించారు. అందువలన భాషగా దానిని మనం వ్యతిరేకించాల్సిన పని లేదు. వేళ ప్రపంచమే కుగ్రామం అయిపోతున్న సందర్భం. అయిపోయింది. ప్రపంచాన్ని గురించి ఏ మారుమూల ఏముందో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్స్ తెలుసుకుంటున్నాం. గూగుల్ బాబా దయతోటి మనకు ఎక్కడ ఏ సమాచారం అయినా సరే మనకు ఇవాళ సమస్యే కానే కావటం. అయితే ఈ ప్రపంచ సాహిత్యాన్ని చదివితే కలిగే లాభం ఏమిటి? దాన్ని తెలుసుకోకపోతే నష్టం ఏమిటి? అది ముందుగా మనం ఆలోచించాలి. అసలు ఈవేళ దేశంలోనే, మన భారతదేశంలోనే ఒక పిచ్చి వ్యవస్థలు బయలుదేరు. భాష వద్దు, సంస్కృతి వద్దు, సాహిత్యం వద్దు. కానీ ప్రపంచీకరణ ఎకానమీ వైపు ఎంత దోహదం చేసిందో కల్చరల్ సైడ్ కూడా అంతే దోహదం చేసింది. ఈవేళ ఒక అమెరికాలో ఉన్నవాడు తన మూలాలని, తన సంస్కృతిని కాపాడుకోవటానికి వాడు ఇంత చాకరీ చేస్తున్నాడు. సిలికాన్ ఆంధ్ర స్కూల్స్, యూనివర్సిటీస్ పెట్టి తెలుగు భాషా సంస్కృతుల కోసం వాడు చేస్తున్న సేవను చూస్తే ఈ ప్రపంచీకరణ ఎంత దోహదం చేసిందా మన సంస్కృతిని కాపాడుకోవటానికి అని అనిపిస్తుంది. ఇవాళ తెలుగునాట నేను ఇలా అంటున్నందుకు ఎవరికైనా కోపం వస్తే బాధపడద్దు. చాలా మంది అనుకునే పాండిత్యం కంటే విస్తృత పాండిత్యం కలిగి గొప్పవాళ్ళుగా, మనకంటే కూడా బాగా సంస్కృతాన్ని, తెలుగు భాష సంస్కృతిని తెలిసిన వాళ్ళు ఫారెన్లో ఉన్నారు అంటే, వాళ్ళల్లో చాలా మంది వివిధ వృత్తుల్లో స్థిరపడి ఉన్నారు అంటే, మాతృభూమిలో వాళ్ళ స్థాయిలో లేని వాళ్ళు బాధపడాలి. ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో ఉండి కూడా వాళ్ళలాగా అక్యుములేట్ చేసుకోలేకపోవటం నాలెడ్జ్ చూస్తుంటే బాధేస్తుంది. కాబట్టి సంస్కృతిని గురించి, తల్లిని గురించి ప్రేమించమని ఎవడు చెప్పాలి? నీ తల్లికి నువ్వు అన్నం పెట్టరా, నీ తల్లిని నువ్వు ప్రేమగా చూసుకోరా అని చెప్పేసి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముందండి? అలాగే నీ భాష, నీ సంస్కృతినితో పాటు నీ సంస్కృతిని ప్రేమించలేని వాడు ఇతర భాషా సంస్కృతులను ఏం చూస్తావు? సరే, అదొక సమస్య. మరి ఇప్పుడు వివిధ భాషా సంస్కృతిని తెలుసుకోవటం వల్ల కలిగే లాభం ఏమిటయా అంటే, అది నీ ఇన్సైట్ని పెంచి, నువ్వు గీసుకున్నటువంటి సరిహద్దుల్ని చెరిపి మనసుల్ని విస్తృతం చేస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, 10 మంది బిడ్డల మధ్య పెరిగిన పిల్లలకు, 10 మంది అంటే 10 మంది మధ్య ఇంట్లో 4 సంతానం ఉన్నటువంటి వాళ్ళ మధ్య పెరిగినటువంటి పిల్లలకు తెలియకుండానే ఒక అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ వస్తుంది. ఒక విశాలమైన మనస్సు ఏర్పడుతుంది. అలా కాకుండా ఏకైక వృద్ధి సంధిగా పెరిగిన పిల్లవాడికి వాడిలో ఉన్నటువంటి ఈగో, వాడి దగ్గర ఉన్నటువంటి అడ్జస్ట్ మెంటాలిటీ భయంకరమైనవి. అందువలన సాంస్కృతిక కళారూపాలు ఎప్పుడూ కూడా ఎల్లల్ని దాటి మానవ స్వభావాల్ని ఎలా ప్రతిబింబిస్తున్నాయో, ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. గడిచిపోయిన కాలపు కథలు, అందులోని మానవుల స్పందనలు, చేసిన పోరాటాల ఫలాలు, సమాజంలో ప్రతిఫలించిన తీరు లాంటివి మనం తెలుసుకోవచ్చు. రచయితలకు ఉండే దార్శనిక శక్తి, వాళ్ళ ఊహా వైభవం, వాళ్ళ అనుభవ సాంద్రత, అవి కలిగించేటటువంటి ఆత్మవిశ్వాసం, భూగోళం మీద గల సర్వ మానవ జీవుల హక్కులు, మానవీయ సంబంధాలు, ఇవన్నీ రచనల్లో ఎలా రికార్డ్ అయ్యాయో
మనం వివిధ భాషా సాహిత్యాల్ని తెలుసుకోవటం వల్ల తెలుసుకోవచ్చు. వీటన్నిటిని మించి జీవితాన్ని, మనిషిని, కాలాన్ని గురించిన చింతనాత్మక సంవేదనలు ఎలా ఉన్నాయో వివిధ దేశాల్లో మానవుల్లో అనుకోవచ్చు. అసలు మానవుడు ఎక్కడున్నా కూడా మానవుడు మానవుడే కదా! వాడికి దుఃఖాలుంటాయి, ఉద్వేగాలుంటాయి, ప్రేమలుంటాయి, వైఫల్యాలుంటాయి, అనుకున్న దాన్ని సాధించడానికి జీవితంలో చేసే పోరాటాలుంటాయి. ఇవన్నీ ఏ భాషా సమాజంలో ఉన్న మానవుడికైనా సహజమే, సాధారణమే. మన సంస్కృతిలో ఒక శ్లోకం ఉంది. మృత్పిండమేకో బహుభాండ రూప సువర్ణం మేకం బహుభూషణేషు గోక్షీరమేకం బహుధేను జాతం ఏక పరాత్మ బహుదేహవర్తి. దీని అర్థం ఏమిటంటే కుండలు రకరకాలు, మూకుళ్ళుంటాయి, కుండలుంటాయి, చిన్న చిన్న పిడతలుంటాయి, చిన్న చిన్న మట్టి ప్రమిదలుంటాయి, తాగే పాత్రలుంటాయి. మా వైపు అంటే మా బెనారస్లో చాయ్ తాగటానికి కూడా ప్రమిదల లాంటి కప్పులుంటాయి, చిన్న చిన్న కప్పులుంటాయి. అలాగా వివిధ రకాల పాత్రలు, కానీ వాటన్నిటిలో ఉన్నటువంటిది ఏంటి? మట్టే కదా. మృత్పిండమేకో బహుభాండ రూపా సువర్ణమేకం బహుభూషణేషు. నగలు 100 రకాలు, 1000 రకాలు, కానీ అందులో ఉన్నది బంగారమే కదా. గోక్షీరమేకం బహుధేను జాతం. అనేక రకాల జంతువులు, గోవులు ఉన్నాయి. గోవుల్లో ఎన్ని రకాల రంగులు ఉన్నాయి, ఎన్ని రంగుల గోవులు ఉంటాయి. మరి ఆ గోవుల పాలన్నీ కూడా శ్వేతవర్ణంలోనే ఉంటాయి కదా. ఏక పరాత్మ బహుదేహవర్తి. అనేకమైనటువంటి మానవ కోటిలోని సంచరించే పరమాత్మ ఒక జీవుండు సమస్త ప్రాణికోటిలో ఏ విధంగా పరమాత్మ సంచరిస్తున్నాడో అలాగా ఏకపరాత్మ బహుదేహవర్తి. బహుదేహాలలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోటిలో ఉన్నటువంటి అఖండ చైతన్యపు విభక్త రూపాలే మానవుడు. అలాగా ఈ ప్రపంచ సాహిత్యం మొత్తం యొక్క అంతఃసూత్రాన్ని గమనిస్తే ఇదే. మానవులు వాళ్ళు చేసే పోరాటాలు, ఆశలు, నిరాశలు, వైఫల్యాలు అన్నీ ఇవే. ఈ అంతస్తత్వాన్ని మనము ఎంత విస్తృతంగా చదివితే అంత వైనంగా తెలుసుకోగలుగుతాం. ఖండాలు వేరే, కానీ మానవుల గుండెలు ఒకటే. భయాలు, భావాలు, ఆక్రందనలు, ఆశలు, మానవుల తీరుతెన్నులు, అవకాశవాదాలు ఎక్కడైనా ఒకటే అనేటటువంటి అవగాహన నువ్వు ఎంత చదువుతుంటే అంత అవగాహన వస్తుంది. మనం ఈ దృష్టితోనే ప్రపంచ సాహిత్యాన్ని చదువుతాం. కేవలం కొత్తదనం కోసమే కాదు, మనిషి మనస్సు విశాలమవటం కోసం కూడా చదువుతాం. ఇదిగో ఈ దృష్టితోనే మాలతీ చందూర్ గారు ప్రపంచ సాహిత్యాన్ని పరిచయం చేయడానికి. మనకు ప్రపంచ సాహిత్యం అనగానే ఖండాంతర దేశాలు, అందులో ప్రసిద్ధ దేశాలు, ఆ దేశాల్లో కూడా ప్రసిద్ధ రచయితలు, ఆ రచయితల్లో కూడా వాళ్ళ ప్రసిద్ధికి ఎక్కిన రచనలు, ఇలా ఎంచుకుంటూ మనం చూస్తే తప్ప జీవిత కాలాలు మొత్తం సమర్పించినా కూడా ఒక పార్శ్వాన్ని పూర్తి చేయాలి. కాకపోతే తెమిలి వ్యవహారం కాదు. ప్రపంచ సాహిత్య అధ్యయనశీలికి ఆ దేశపు సంస్కృతి తెలియకపోతే ఆ సాహిత్యం పూర్తిగా అర్థం కాదు. క్రైస్తవాన్ని గురించి తెలియకుండా ఆంగ్ల సాహిత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామా పూర్తిగా? మన హిందూ పురాణాల గురించి తెలియకుండా మన ఇండియన్ లిటరేచర్ని పూర్తిగా అవగాహన చేసుకోగలుగుతామా? ఎవరైనా అంతే. అలాగే ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి అంతో ఇంతో తెలిస్తే తప్ప చార్లెస్ డికెన్స్ రాసినటువంటి టేల్ ఆఫ్ టూ సిటీస్ అర్థం కాదు. అలాగే నెపోలియన్ రష్యా మీదకి ఎందుకు దండయాత్రకు వచ్చాడో తెలిస్తే తప్ప టాల్స్టాయ్ రాసిన ప్రపంచ ప్రసిద్ధ రచన వార్ అండ్ పీస్
సరిగా అర్థం కాదు. ఇలా ఏ ప్రసిద్ధ రచనను తీసుకున్నా సరే దాని వెనక ఒక నేపథ్యం ఉంటుంది. అందుచేత ఏ దేశపు నవలను చదువుతున్నా ఆ దేశపు సంస్కృతిని తెలుసుకునే ప్రయత్నమేనని భావించాలి. కాబట్టి యూరోపియన్ సాహిత్యంగా మనం పిలువబడే వెస్టర్న్ లిటరేచర్లో ప్రతిబింబించేది ఆయా దేశ భాషల సంస్కృతి. వివిధ యుగాల్లో ఆయా కవులు యూరోపియన్ భాషా సాహిత్యాలపై చూపినటువంటి ప్రభావం ఎట్లాంటిది? రాజకీయ మార్పిడి, ఉద్యమాలు, కవిత్వం పైన రచనలపైన చూపిన ప్రభావం ఎలాంటిది? ఇవన్నీ కూడా మనం యూరోపియన్ లిటరేచర్ చదివినప్పుడు అవగాహన అవుతాయి. 16వ శతాబ్దిలో known for the creation of Renaissance literature, while 17th century was influenced by both Baroque and Jacobean forms. 18th century చాలా వెస్ట్రన్ నాలెడ్జ్ సెంటర్స్ తోటి ప్రోగ్రెస్ని సాధించినటువంటి సందర్భం. 18th సెంచరీలోనే ఫ్రెంచ్, రష్యా, స్పెయిన్ లాంటి దేశాల భాషా శైలుల్ని సైనిక రాజకీయ స్థితిగతులు ప్రభావితం చేసిన సందర్భంగా మనం గుర్తిస్తాం. సరే, 19th సెంచరీకి వచ్చేసరికి రొమాంటిక్ మూమెంట్ అనేక రాజకీయ అంశాలు ప్రభావితం చేసినటువంటి సందర్భం. పూర్వ యుగాల నుంచి వస్తున్న క్లాసికల్ ఫార్మ్స్ను 19th సెంచరీ వ్యతిరేకించింది. ఇట్లా ప్రపంచ నాగరికతను ఒకసారి అబ్జర్వ్ చేస్తే పెనుమలుపులు తిప్పినటువంటి విప్లవాలు, ఉద్యమాలు కొన్ని కనిపిస్తాయి. పారిశ్రామిక విప్లవం లేకపోతే ఆధునిక జీవితానికి పునాది కనపడేది కాదు. ఆ తర్వాత అంతకుముందే ప్రారంభమైన సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, ఆ తర్వాత వచ్చినటువంటి వివిధ ఫ్రీడమ్ మూమెంట్స్, ఫ్రెంచ్ విప్లవం, బోల్షివిక్ విప్లవం, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రపంచ యుద్ధాలు, ఇవి తెలియకుండానే మానవ సమాజం మీద మార్పుల్ని తీసుకొచ్చాయి. వివిధ భాషా సాహిత్యాలపై వీటి ప్రభావం అపరిమితం, అనంతం. పాశ్చాత్య సాహిత్యంలో రొమాన్స్, కాంప్లెక్స్ థీమ్స్ ఆఫ్ లవ్, లాయల్టీ అండ్ పర్సనల్ ఇంటిగ్రిటీ united with a quest of spiritual truth, an amalgam that was represented in every major Western European literature. ఏ భాషా సాహిత్యమైనా సరే ఆ యుగ చేతనను ప్రతిబింబిస్తుంది. ఆ యుగ చేతనను పాజిటివ్ డైరెక్షనా, నెగటివ్ డైరెక్షనా, రెండు వైపులా ఉంటాయి. నెగటివ్ సైడ్ ఉంటే విధ్వంసం, పాజిటివ్ డైరెక్షన్లో ఉంటే కన్స్ట్రక్షన్. అందువల్ల ప్రతి రచన కూడా ఆ యుగ చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక సాహిత్యం అనగానే కావ్యం, వచన కవిత్వం, వచనం, నాటక సాహిత్యం ఇట్లాగా చూస్తుంటాం. మన ఆధునిక సాహిత్యంలో కూడా అట్లా అంతే. మరి మన తెలుగు సాహిత్యంలో గమనిస్తే మోడర్న్ లిటరేచర్ విషయంలో కూడా నాటకాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. నవలల గురించి అయితే పెద్ద రాసిన వాళ్ళు, సాహిత్య చరిత్రలో భాగం ఇచ్చి రాసిన వాళ్ళు చాలామంది, చాలా తక్కువ. మీరు గమనించండి, ఎంతసేపు కవిత్వం చుట్టే పరిగెత్తారు. ఆధునిక నవల ఒక ఇతిహాస స్థాయిని అందుకొని అంతకంటే గొప్పగా మానవ ఆధునిక జీవితాన్ని ప్రతిబింబించిన సందర్భం. దీనికి బీజాలు వేసింది వెస్టర్న్ సొసైటీ. కాబట్టి ఆధునిక సాహిత్య విమర్శలో నాటకానికి ఇచ్చిన స్పేస్ కూడా చాలా తక్కువ అని చెప్పారు. ఇంకా అట్లాంటి సందర్భంలో నవల గురించి మాట్లాడే వాళ్ళ సంఖ్య ఇంకా అత్యల్పం. నవల సాహిత్యం అవుతుందా కాదా, ఒకవేళ సాహిత్యమే అయితే సాహిత్యంలో దాని విలువ ఎంత, ఇలాంటి ప్రశ్నలు అడిగితే సమాధానం సూటిగా చెప్పడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే నవల సాహిత్యంలో ఒక భాగమే అంటంలో తప్పేం లేదు, కానీ
వస్తున్న ప్రతి నవల, రాస్తున్న రచయితలు అందరూ సాహిత్య సృజనకారులేనా? వాళ్ళు రాసిన నవలలన్నీ సాహిత్యంలో భాగమేనా? అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రతి నవలలోనూ సాహిత్య విలువలు ఉంటాయని చెప్పలేం కదా! వస్తు ప్రాధాన్యతను బట్టి మంచి చెడు విమర్శల్ని చేయొచ్చు. అది కూడా సరైంది కాదు. ఎందుకంటే బాగా రాసింది, బాగా రాయింది, లేదా చెత్తగా రాసింది అనే ఏదో ఒక భేదం చెప్పడం తప్ప దానికి కూడా ప్రమాణాలను ఏం చెప్పాలి? యథమిద్ధంగా చెప్పాలి. కానీ ఇతివృత్తం ఏమీ లేకుండా కూడా పాఠకుడిని చదివింపజేసే నవలని కూడా మనం చూస్తుంటాం. అందుచేత సాహిత్య విలువలు ఉన్నాయా లేవా వంటి చర్చల కంటే నవల పాఠకుడిని ఆలోచింపచేస్తోందా లేదా, అతని వివేకాన్ని పెంచడానికి, అతని మనసును విస్తృతం చేయటానికి అది దోహదం చేస్తుందా లేదా అని వివేచించి ఆ పని చేసే దాన్ని మంచి నవల అంటంలో మనకు విప్రతిపత్తి ఉండటానికి అవసరం. విప్రతిపత్తి ఉండటానికి అవకాశం లేదు. ఈ సందర్భంలోనే మాలతి చందూర్ గారు ఒక నవలను పరిచయం చేస్తూ సేమ్ నేను చెప్పినటువంటి విషయాన్ని చెబుతూ కవిత్వం, నాటకం, పద్యకావ్యం, సాహిత్య వ్యాసాలు, నాటకాలు వీటన్నిటినీ సాహిత్యంలో చేర్చుకోండి. నవలని మామూలు పాఠకుడికి వదిలేయండి. దాని మంచి చెడ్డలు, సాహిత్యపు విలువల్ని కాలం నిర్ణయిస్తుంది. ఒకప్పటి థామస్ హార్డీ, చార్లెస్ డికెన్స్, ఎమిలీ బ్రాండీ, జాన్ ఆస్టిన్ నవలలు ఈనాడు సాహిత్యంలో చోటు చేసుకున్నాయి కదా. నవలలు ఇష్టపడే సగటు పాఠకులు చెప్పే సమాధానం ఇదే సుమా అంటారు మాలతి చందూర్ గారు. సాహిత్యపు విలువల్ని పక్కన పెట్టి జీవితానికి ప్రతిబింబంగా నవలల్ని రాసి మెప్పించగల పాఠకులు చాలా మంది ఉన్నారు. అట్లా వాస్తవిక దృక్పథంతో పాఠకుడికి అంతర్గతంగా సందేశం ఇచ్చే నవలల్ని మాత్రమే మాలతి చందూర్ గారు లోకానికి పరిచయం చేశారు. దాదాపు 25 ఏళ్ల పాటు ఒక వ్రతంగా స్వాతి మాసపత్రికలో పరిచయం చేసిన సుమారు 350 నవలల్ని పరిశీలిస్తే ఆమె విశ్వజనీన దృక్పథం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. నవలా పరిచయం అనగానే కేవలం ఈ నవలలో ఈ అంశం ఉంది, ఈ రచయిత ఇది అని చెప్పేసి ఆమె రాయకుండా ప్రతి నవలను పరిచయం చేయడానికి ముందు ఒక ఉపోద్ఘాతం రాస్తారు. ఆ ఉపోద్ఘాతం యాక్సెస్ టు ది రీడర్. రీడర్ని ఒక ప్రవేశ ద్వారంలోకి గుండా మహల్లోకి ప్రవేశపెట్టినట్లు ఆమె ఆ పరిచయ వాక్యాల ద్వారా, పరిచయం ముందు రాసినటువంటి ఇంట్రడక్టరీ వర్డ్స్ ద్వారా పాఠకుడిని లోపలికి ప్రవేశపెడతారు. అందులో ఆమె రకరకాల టెక్నిక్స్, ఒకసారి లోకంలో లోక ఇతివృత్తాన్ని చెప్తారు, ఒకసారి సాహిత్యాన్ని గురించి చెప్తారు, ఒకసారి లలిత కళల గురించి చెప్తారు, ఒకసారి నవలల్లో లేదా రచనల్లో వస్తున్న ట్రెండ్ గురించి చెప్తారు, ఒక్కోసారి మానవ స్వభావాన్ని గురించి చెప్తారు, మానవ స్వభావంలో జరుగుతున్న లోపాలను చెప్తారు, ప్రకృతిలో ఉన్నటువంటి వైపరీత్యాలు, మానవుని స్వార్థం, ఇట్లా రకరకాల కోణాల్లో, రకరకాల పార్శ్వాల్లో పరిచయ వాక్యాలతోటి పాఠకుడిని పరిచయం చేస్తున్న నవలలోకి ప్రవేశపెడతారు. ఇప్పుడు ఇందాక చెప్పాను, వివిధ దేశాల నవలల గురించి మనం చదువుకుంటున్నాము అంటే, ఆ నవల లేదా సాహిత్యాన్ని గురించి చదువుతున్నామంటే ఆ దేశం యొక్క సంస్కృతిని గురించి మనం చదువుతున్నామని పరోక్షంగా అర్థం. మరి నా మట్టుకు నాకు ఏదైనా ఒక వెస్టర్న్ వర్క్ చదువుతున్నప్పుడు అది ఏదైనా లఘువుగా ఉన్న గ్రంథం అయితే పర్వాలేదు, కానీ అందులో పాత్రలు కూడా 2-3 ఉంటే పర్వాలేదు, కానీ 4-5 పాత్రల వరకు పర్వాలేదు, కానీ మించిన పాత్రలు ఉంటే ఆ పేర్లు అవి డైజెస్ట్ కావు, గుర్తుండవు. నవల కానీ అది మొత్తం కంప్లీట్గా చదివేంత వరకు కూడా ప్రతిసారి కూడా ఈ క్యారెక్టర్ ఏమిటి, ఈ క్యారెక్టర్ ఏమిటి అని గుణించుకొని చదువుకోవాల్సి వస్తుంది. ఇన్ని నవలల్ని ఆ తల్లి చదివి వాటి గురించి రాసింది.
ఆ పేర్లు ఎలా గుర్తుపెట్టుకొని అన్ని నవలల్ని ఆమె అన్నెన్ని వందల పేజీల గ్రంథాల్ని చదివి ఎలా డైజెస్ట్ చేసుకొని అసలు మన ఇంట్లో మన పెద్దలు ఒక సాయంకాల వేళ ఆరు బయట మా చిన్నతనంలో ఆ నులక మంచాల మీద ఆ పెరట్లోనో లేకపోతే తలవాకిట్లోనో వేసిన మంచాల మీద పడుకున్నప్పుడు తాతయ్య గారి పక్కనే పడుకుంటే లేదా నాన్నగారి పక్కనే పడుకుంటే వారు కథలు చెప్పినట్లుగా ఇంట్లో ఒక బామ్మో ఒక మామ్మో ఒక అమ్మో మన పిల్లలకు చెప్పిన కథలాగా డైజెస్ట్ చేసుకొని ఆ కథను తెలుగు తెలుగు ధనంతో చెప్పినట్లుగా ఒరిజినల్ గా చెప్పినట్లుగా హాయిగా సింపుల్ గా సరళ వాక్యాలతోటి ఎక్కడ కాంప్లెక్స్ సెంటెన్సెస్ కూడా కనపడదు. హాయిగా సాదా సీదాగా చెప్పుకుంటూ వెళ్తారు. హాయిగా వెన్నెల వేళల్లో మన పౌరాణికుడు ప్రాచీన కాలంలో దీపం వెలుతురులో మనకు పురాణం చెప్పినట్లుగా హాయిగా సాదా సీదాగా సాగి. అందుకే ఆ మహాతల్లి ఒక శక్తి స్వరూపిణ అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ నవలల్ని ఆమె అట్లా పరిచయం చేసిన తీరు చూస్తుంటే. అందులో 1, 2 కాదు కదా, ఇన్ని వందల నవల. తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, అమెరికా, చైనా, రష్యా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల రచయితలు బోలెడంత మంది ఉన్నారు. వాళ్ళు రాసిన నవలలు ఉన్నాయి. వాళ్ళ గురించి పరిచయం చేసిన వాళ్ళలో వాటిలో ప్రసిద్ధమైనటువంటి టాల్స్టాయ్, సోమర్సెట్ మామ్, చార్లెస్ డికెన్స్, థామస్ హార్లీ, ఆర్థర్ హెయిలీ, జేబీ ప్రీస్ట్లీ వంటి రచయితలు ఉన్నారు. ఆమె పరిచయం చేసిన పుస్తకాల్లో వార్ అండ్ పీస్, ఎ టేల్ ఆఫ్ 2 సిటీస్, పెయింటెడ్ వీల్, రూట్స్, అనా కెరీననా వంటి జగత్ ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. వీటితో పాటు ఆమె రాసిన ధ్యాన జీవిత చరిత్ర, తర్వాత మనందరం చూసిన టైటానిక్ సినిమా నావెల్, ఆ నవల రచనను, తర్వాత మన ఇండియన్ రైటర్స్ పక్క రాష్ట్రాల వాళ్ళు, మన కందుకూరి వీరేశలింగం గారు, వాసుదేవ నాయరు, అరుంధతి రాయ్, ఉప్పల లక్ష్మణరావు ఇట్లాంటి వాళ్ళ రచనలు ఉన్నాయి. ఇక వీటిలోని ఇతివృత్తాలు కూడా భిన్న భిన్నమైన మానవ మనస్తత్వాలు, విభిన్న నేపథ్యాలతో కూడిన రంగుల హరివిల్లు. అయితే ఈ నవలల్లో ఎక్కువ భాగం 2వ ప్రపంచ యుద్ధం గురించి వచ్చిన ఇంగ్లీష్ నవలలే ఉన్నాయి అని చెప్పేసి ఆమె మీద కొంతమంది కంప్లైంట్ ఏం లేదు. అది ఊరికే ఇంట్లో అమ్మని ఏమే అమ్మ రోజు నువ్వు ఈ పప్పే వండావే అంటే, ఆ పప్పులో ఒకరోజు నా తోటకూర వేసి వండుతారు, ఒకరోజు దోసకాయ వేసి వండుతారు, ఒకరోజు టమాటా వేసి వండుతారు, ఒకరోజు ఉప్పు కారం మాత్రమే వేసి వండుతారు, ఒకరోజు వట్టి పప్పు వండుతారు. అన్నిట్లో పప్పు ఉంటుంది. అలాగే నవలలు, ఆమె పరిచయం చేసిన నవలలన్నీ కూడా ఆ కాలంలో ఆ శతాబ్దంలో వచ్చినవి ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఆవిడని ఒకసారి మేడంని అడిగారు రేడియో ఇంటర్వ్యూలో. అడిగితే దానికి ఆమె సమాధానం చెబుతూ ఏమన్నారంటే, 2వ ప్రపంచ యుద్ధం జరిగిన రాక్షస కృత్యాలు, ఆ యుద్ధకాలంలో జరిగినటువంటి రాక్షస కృత్యాలు, అమానుష హింసాకాండ, లక్షలాది ప్రజానీకాన్ని గ్యాస్ ఛాంబర్కి పంపిన భయంకర మానవ దహన కాండ, వీటి గురించి ఎంతో మంది నవలలు రాశారు, రచనలు చేశారు పలు ముఖాలు. అవి చదివాకైనా తోటి మానవుడిని సమానంగా చూడాలని, మృగంలాగా కాకుండా మానవుడిగా బ్రతకగల పరివర్తన మనిషిలో కలుగుతుందన్న ఆశతో రచయితలు రచనలు చేశారు. ఈ నవలలు ఆ దృష్టితోనే చేశారు. అటువంటి ఆశతోనే నేను పరిచయం చేస్తున్నాను అని. అది ఆమె ప్రపంచ సాహిత్యం పట్ల ఆమెకున్న దృక్పథం. ఆర్యులు, అనార్యులు, హిందువులు, ముస్లింలు, యూదులు, క్రైస్తవులు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, ఇట్లా రకరకాల విభజనలతో మనిషి ఎన్ని రకాలుగా చీలిపోవాలని రకాలుగా చీలిపోయారు. మనిషి మరో మనిషిని హతమార్చడానికి ఏమాత్రం సంశయించడం. ఈ నరమేధాన్ని నిరసిస్తూ ఏ 10 మంది ప్రతిఘటన జరిపినా మానవ జాతి మనగలుగుతుంది అని ప్రబోధించే నవలలు చాలా వచ్చాయి. ఆ నవలల్లో కొన్నిటిని నేను ఆ దృష్టితోనే అందుకోసమే పరిచయం చేస్తాను. ఒక నవల QB7
అంటే క్వీన్స్ బెంచ్ కోర్ట్ రూమ్ నెంబర్ 7, అంటే బ్రిటిష్ రాణి గారి న్యాయస్థానంలో 7వ నెంబర్ కోర్టులో జరిగినటువంటి ఒక సివిల్ కేసు సంబంధించిన నవల. ఈ నవల పరిచయం చేస్తూ ఇది ఎందుకు జరిగింది, ఎవరి మీద కేసు వేశారు, ఆ కేసులోని నిందితుడు, వాది, ఇరువురి తరపు న్యాయవాదులు, సాక్షులు, జడ్జి, జ్యూరీ మెంబర్స్ వీళ్ళందరితో ఒక నెలపాటు జరిగినటువంటి ఈ కేసులో మానవ జాతి సిగ్గుతో తలవంచుకునే కొన్ని అమానుష సంఘటనలు బయటకు వచ్చాయి. వాటికి సంబంధించింది ఈ నవల. శతాబ్దాల తరబడి, వేలాది సంవత్సరాల తరబడి ఈ భూమి మీద తనకంటూ ఒక దేశం, స్వదేశం లేని వాళ్ళు యూదులు. యూదులు ప్రపంచంలో అన్ని మూలల, ఆఖరికి మన ఇండియాలో కూడా ఉన్నారు. అయితే వాళ్ళకంటూ స్వదేశం ఏది? మేధావులు, శాస్త్రజ్ఞులు, గొప్ప ఆర్థికవేత్తలు గల ఈ జాతిని 2000 సంవత్సరాలుగా మిగతా జాతులు తరిమి కొడుతున్నాయి. అన్ని దేశాల వాళ్ళ చేత వెళ్ళగొట్టబడో లేక దారుణ హత్యాకాండలకు లోనయ్యో నశించిపోతున్న యూదులకి రెండో ప్రపంచ యుద్ధం తరువాత స్వదేశం ఇజ్రాయెల్ ఏర్పడింది. అంటే 1948 ప్రాంతం. అంటే 1948 మే 15న ఐ థింక్ సో. ఇట్లాంటి స్వాతంత్ర్యం వచ్చిన కాలంలో 50 ఏళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి నిర్ణయం ప్రకారం ఇజ్రాయెల్కు వచ్చి స్థిరపడ్డ యూదులు ఆర్థిక సుస్థిరతని, అపూర్వమైన అభివృద్ధిని, పాడి పంటల్ని అన్నిటినీ సంపాదించుకుని ప్రపంచంలో బలమైన ఒక శక్తిగా ఎదిగారు. ఆ దేశం నుంచి కవులు, గాయకులు, రచయితలు, క్రీడాకారులు, సైంటిస్టులు, ఇలా అన్ని రంగాల్లో అత్యంత నిష్ణాతులైన వాళ్ళు వచ్చారు. రచనా రంగంలో లియోన్ యూరిస్ లాంటి వాళ్ళు ప్రపంచ ఖ్యాతి సంపాదించారు. ఆయన రాసినటువంటి ఎక్సోడస్ నవల ప్రపంచంలో ఉన్న మారుమూలల ఉన్నటువంటి యూదులందరికీ ఒక వైప్లవ్య గీతమై అందరినీ సమీకరించి ఇజ్రాయెల్కి తీసుకొచ్చింది. చదువుతుంటే, ఆ నవలను చదువుతుంటే మనిషి తలుచుకుంటే చేయలేనిది లేదనిపిస్తుంది. లియోన్ ఇజ్రాయిల్లోనే స్థిరపడి తన జాతి చరిత్ర గురించిన రచనలను చేస్తున్నాడు అని చెప్పి ఆ యూరిస్ రాసినటువంటి QB7 నావల్ని పరిచయం చేస్తాడు. అంటే ఆ యూదు జాతిని గురించి ప్రపంచంలో నలిగిపోయినటువంటి అత్యంత దయనీయమైన జాతుల్లో యూదు జాతి ఒకటి. ఆ జాతి యొక్క ఆకాంక్షలను యునైట్ చేయడం కోసం ఆ రచయిత ఎలా దోహదం చేశాడో, ఒక కవి, ఒక రచయిత సమాజం మీద చూపించే ప్రభావం ఎలా ఉంటుందో చెప్పటానికి, ఒక జాతిని మరొక జాతి పీడించి దోసుకు తినటానికి నరహంతలై ధనాతలం మీద ఎగబడితే నశింపచేయటానికి ఎంత ముందుంటారో వాటిని యునైట్ చేయడానికి వాళ్ళు అంతగా దోహదం చేయకపోవచ్చు. కానీ ఆ జాతిలో జన్మించిన మహానుభావులు, మహాత్ములు, రచయితలు, వైతాళికులు ఆ జాతికి ఎలాంటి మేలు చేస్తారో ఆమె చెప్పిన మాటలను బట్టి మనం ప్రపంచ సాహిత్యాన్ని ఎందుకు చదవాలి, దృక్పథంతో చదవాలి అన్నదానికి ఒక ఉదాహరణగా ఆ మాటలు మనకు కనిపిస్తాయి. తర్వాత ఆమె పరిచయం చేసినటువంటి ఈ నవలలు అన్నిటికీ కూడా ఇతివృత్తాలన్నీ కూడా భిన్న భిన్న నేపథ్యాలు, భిన్న భిన్న మానవ మనస్తత్వాలు అనుకున్నాం కదా. మరి ఆ నేపథ్యాన్ని గురించి వివరించకపోతే పాఠకుడికి ఆ నవల పరిచయం చేస్తున్న దానిలో కూడా సుముఖుడు కావడం కష్టం. అందుకని ఆమె ఆ పరిచయాన్ని ప్రతి నవలకు ఇచ్చారు. మనిషిలో నిజంగానే ఇప్పుడు ఆమె చెప్పారు చూసారా, యూదు జాతికి వైతాళికుల్లాగా అతను ఎట్లా ఉన్నాడు, యూదు జాతి ఎట్లా ఇబ్బందులు పడ్డది అంత. మరి
ఇవన్నీ రాయటం వలన లేదు ఆధునికంగా ఇంత జరిగినందువలన కూడా మనిషిలో నిజంగానే పరివర్తన కలిగిందా? సర్వసమానత్వం సిద్ధించిందా అని మనం ప్రశ్నించుకుంటే సిగ్గుపడాల్సిన స్థితిలో ఉన్నాం. మా జాతి గొప్పది, మా మతం గొప్పది అని ఈనాటికి మనిషి అనుకుంటూనే ఉన్నాడు. తనకంటే బలహీనుడు, నిరాడంబరుడైన వ్యక్తిని ఊచకోత కోస్తూనే ఉన్నాడు. సామూహిక హత్యలు చేస్తూనే ఉన్నాడు. రాజకీయ అధికార ధనకాంక్షలు ప్రపంచంలోని అన్ని జాతుల్ని భూతాల్లాగా ఆవహించి ఉన్నాయి అని చెప్పేసి ఆమె వేదన వ్యక్తం చేస్తారు. దీన్ని బట్టి మాలతి చంద్రుడు గారి దృక్పథం ఇలాంటిదో మనం అవగాహన చేసుకోవచ్చు. పీడిత పక్షంలో బాధలు అనుభవించే వర్గాల పక్షపాతిగా ఆమె కనిపిస్తారు అని చెప్పడానికి ఇట్లాంటి సందర్భాలు మనకు ఆమె రాసిన ముందు మాటల్లో ఆమె వ్యక్తీకరించిన అభిప్రాయాల్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. తర్వాత మాలతి చంద్రుడు గారి రచనలు అన్నింటినీ మనం గమనిస్తే ఆమె రాసిన రచనల్లో కూడా స్వీయ నవలల్లో కూడా తీవ్రమైన హింసా రక్తపాతాలతో కూడినటువంటి బీభత్స భయానక వాతావరణాలు కనపడతాయి. సానుకూల దృక్పథంతో సమస్యకు పరిష్కారం చూపటం పాత్రల్లో కూడా పాజిటివ్ అప్రోచ్ ఎక్కువ, నెగటివ్ అప్రోచ్ కంటే. ఒక మనస్సంఘర్షణ, ఒక జీవన సమరం, ఆ సమరంలో చేసిన పోరాటపు తీరు, ఇవే వాటి పట్లే ఫోకస్ ఎక్కువ ఉంటుంది మాలతి చంద్రుడు గారు చేసిన రచనలు. ఆమె పరిచయం చేసిన నవలల్లో కూడా మనిషి గుణ పరివర్తనానికి సంబంధించిన రాసిన నవలలే ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఆమె పీడిత పక్షపాతి, ఆమె దృక్పథం అది. ఆమె మాలతి చంద్రుడు గారు చేసిన రచనల్లో కానివ్వండి, ఆమె రైటింగ్స్లో కానీ ఆవిడ మనస్సు ఏమిటంటే మనిషి యొక్క గుణం మీద ఇంజనీరింగ్ జరగకుండా భౌతికమైనటువంటి ఎన్ని ప్రయత్నాలు జరిగినా వ్యర్థము అనేటటువంటి ఒక అంతఃసూత్రం కనిపిస్తుంది. తాను పరిచయం చేసిన ప్రతి నవలకు రాసిన ఆమె ముందు మాటల్లో ఈ వివరణే కనిపిస్తుంది. ఎల్లలెరుగని ఆమె ఆలోచన ధోరణి అదే. ఆమెకున్న జ్ఞాన సంపద ముందు మాటలలో చూస్తే ఎంత అవగాహన, ఎంత విస్తృతమైన దృక్పథము అనిపిస్తుంది. ఉదాహరణకు ది రివర్ ఫాస్ట్ ఫ్లోస్ ఈస్ట్ అని టాన్ కాంగ్ పో అనే ఒక చైనీస్ రచయిత రాసిన నవలను పరిచయం చేస్తూ యాంగ్జీ నదిని గురించి పరిచయం చేస్తారు. ఆ యాంగ్జీ నది యొక్క విశేషాలని, చైనాలో దాదాపు 2-3 కోట్ల మందికి జీవనాధారభూతమై ఉంటూ ఆ ప్రాంతాన్ని ఎంత సుఖదాయిగా, ఎంత సంపదదాయిగా ఉంటుందో అంత దుఃఖదాయి కూడా ఎలా ఉంటుందో వివరించి ఆ పిదప నవలను పరిచయం చేస్తారు. అట్లాగే డయానా జీవితాన్ని గురించి రాసినప్పుడు చాలామంది పత్రికల్లో ఆ డయానా మరణ సందర్భంలో ఆమె గురించి పత్రికల నిండా రకరకాలుగా రాశారు. ఆమె హృదయంలో జరిగిన ఒక సంఘర్షణ, ఒక రాజరిక వ్యవస్థలో ఉండి కూడా ఆ సున్నిత హృదయం ఏ విధంగా స్త్రీ సహజమైనటువంటి కోమలత్వం ఆవిడ కాపాడుకోవడం కోసం చేసిన పోరాటం, ఆవిడ జీవితంలో ఎలా ఆ సంఘర్షణకు, వేదనకు గురై ఆవిడ నిర్ణయాలు ఎట్లా ఎప్పటికప్పుడు తీసుకుందో అవన్నీ కూడా రాచరికపు అంతఃపురాల్లో జరిగేటటువంటి ఒక విధమైనటువంటి కృతకమైనటువంటి దాంభికంతో జరిగేటటువంటి అణచివేతని ఆ డయానా జీవితంలో మేడం గారు, మాలతి చంద్రుడు గారు వివరించారు. ఇట్లాగా పీడితుల పక్షాన ఆమె దృక్పథం ఎలా ఉందో యూదుల జీవనాన్ని గురించి ఆ రచయిత ఇందాక నేను చెప్పినట్లుగా ఆ నవలను పరిచయం చేస్తున్నప్పుడు సందర్భంలో చెప్పింది. అట్లాగే ఒక కొత్త విషయాన్ని తెలిసి పోవాలనే ఉత్సాహం
ప్రతి మనిషికి ఉంటుంది సహజంగా. అలాగా ఒక కొత్త విషయాల్ని పరిచయం చేసేటప్పుడు ఇప్పుడు ప్రతి నవల, ప్రతి రచయిత పుట్టు గొప్పవాడేం కాదు. కానీ తాను అధ్యయనం ద్వారా తాను చూసిన సమాజంలో తాను గమనించినటువంటి విషయాల్ని చెప్పడంలో ఆ వ్యక్తి గొప్పతనం కనిపిస్తుంది. ఒకప్పుడు ప్రేమ, మానసిక సంఘర్షణ, విరహం, కుటుంబ సమస్యలు, యుద్ధాలు, రాజవంశాలు ఇట్లాంటివి కథలకు ఇతివృత్తాలుగా వస్తువులుగా ఉండేవి. సాంకేతిక విషయాలు చోటు చేసుకునేవి కాదు. మనం గమనిస్తే గత 25-30 ఏళ్లుగా ఇప్పుడు మన తెలుగులో కూడా ఎండమూరి వీరేంద్రనాథ్ డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు రాసి బ్యాంకుల్ని ఎలా లూటీ చేయొచ్చు, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎట్లా డబ్బు సంపాదించవచ్చు, ధర్మబద్ధంగా మాత్రం కాదు, ఇట్లాంటి విషయాలన్నీ రాసినప్పుడు విస్తుపోయి అదంతా కూడా మనం అందరం చదివాం. అలాగే కొంతమంది స్పుత్నిక్ల గురించి, లేకపోతే రోబోటిక్స్ గురించి, సైన్స్ గురించి ఇట్లా రకరకాల అంశాలని తర్వాత కాలంలో ఒక 20-25 ఏళ్ళు దులిపారేస్తారు. ఇప్పటికి కూడా అట్లాంటివి వస్తున్నాయి. రైల్వేల గురించి, విమానాలు, హోటల్స్, హాస్పిటల్స్, కంప్యూటర్స్, అంతరిక్షయానం, ఇక ఇది అనే సైన్స్లో ప్రతి అంశాన్ని. అట్లాగే సర్కస్ని బేస్ చేసి పెంపుడు జంతువులు ఇతివృత్తంగా చేసిన నవలలు వచ్చినాయి. శవవాహకుల జీవితాల నుంచి సముద్రంలో చేపలు పట్టే బెస్తవారి జీవితాల వరకు అనేకం. ఇదే రచయితలు ఒక విషయాన్ని పూర్తిగా అవగాహనతోటి వస్తున్నప్పుడు ఆ విషయ పరిజ్ఞానాన్ని తమ ఇతివృత్త వస్తువుగా ఉపయోగిస్తూ దానిలో మానవ సహజమైన దౌర్బల్యాల్ని, ఔన్నత్యాల్ని మిళితం చేసి చెప్పకపోతే ఒక డాక్యుమెంటరీకి సృజనాత్మక రచన అయిన నవలకు తేడా లేదు అని అన్నారు. ఇది మాలతి చందర్ గారి దృక్పథం. ఏదైనా సరే మానవ స్పందనలకు స్థానం లేకపోతే నువ్వు చెప్పేటువంటి సాంకేతిక విషయాలు అవి ఒట్టి డ్రై సబ్జెక్ట్ గాను కేవలం సమాచార వినిమయం కోసం చెప్పినట్టుగానే అనిపిస్తాయి అని చెప్పడం తాత్పర్యం. బ్యాలే డాన్సర్ గురించి, స్కాటింగ్ గురించి, ఆఖరికి కార్పొరేషన్ డ్రైనేజ్ వర్కర్స్ గురించి కూడా ఈ మధ్య నవలలు వచ్చాయి, నేను చదివాను. మొన్న ఈ మధ్య జాకీ గుర్రపు పందాలలో గుర్రాలను స్వారీ చేసే జాకీ జీవితం గురించి వచ్చిన ఒక నవల చదివాను. అది అందులో గుర్రపు పందాలను నిర్వహించే వ్యక్తుల జీవితాలలో ఎలాంటి సమస్యలు ఉంటాయి, వాళ్ళు కేవలం లాటరీ టికెట్ లాగా డబ్బులు సంపాదించడమేనా, వాళ్ళ జీవితాల్లో ఎలాంటి సంఘర్షణలు ఉన్నాయి, వాళ్ళ జీవితాలు తెల్లవారేసరికి ఎట్లా తలకిందులు అయిపోతాయి, వగైరా వగైరా విషయాలన్నీ కూడా చదివినప్పుడు నా మనసు చాలా ఆక్రోశించింది. అదిగో అలాంటి జీవితం ఉన్న ఈ నవలను నేను పరిచయం చేస్తున్నాను అని చెప్పేసి నెర్వ్ అని డిక్ ఫ్రాన్సిస్ రాసిన నవల్ని పరిచయం చేస్తూ చెప్తారు. ఆ నవలలో అండర్ కరెంట్ గా ఉన్నటువంటి ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు. అంటే నవలలో పైకి ఆ జీవితాన్ని చెప్తూ వాళ్ళ మనస్సంఘర్షణ చెప్తూ ఉన్నప్పటికీ అందులో ఉన్న అండర్ కరెంట్ గా ఉన్నటువంటి ఒక సూత్రాన్ని ఆమె ప్రస్తావించారు. ఏమిటంటే అది తల్లిదండ్రుల అసంతృప్తి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపగలదో, ఆ పిల్లలే రేపటి సమాజానికి ఎలా హాని చేయగలరో, మానసిక రుగ్మతకి, నేర స్వభావానికి మధ్య కనిపించని సన్నని దారాలు ఉంటాయి. వాటి ప్రతిబింబమే ఈ నవలలో టెంప్లోర్ అని చెప్పేసి ఈ నవలను రచయిత ముగిస్తాడు అని చెప్పేసి మేడం గారు చెప్తారు. అంటే ఆ నవలలో కథానాయకుడి పాత్ర చిన్నతనంలో తండ్రి చేసిన డిప్రెషన్ వలన వాడు ఎట్లా తయారయ్యాడు అనేటటువంటిది అండర్ కరెంట్ గా ఇన్సిడెంట్స్ 1-6 సందర్భాల్లో చెప్తారు. దాన్ని మేడం గారు పట్టుకొని ఈ నవలలో అంతఃసూత్రం ఇది ఉన్నది అని చెప్పి చెప్తారు. అంటే
ఒక నవలను చదివేటప్పుడు మనం గమనించాల్సిన దృక్పథం ఏమిటో కూడా పరోక్షంగా మేడం గారు చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది. తరువాత స్త్రీ చైతన్యం, పోరాట పటిమ ఎలాంటిదో చెప్పటానికి ది ఎల్ షేప్డ్ రూమ్ వెన్నీరాడ్ బ్రాండ్ అని చెప్పేసి ఒక వెన్నీరాడ్ బ్రాండ్ రాసినటువంటి నవల ఎల్ షేప్డ్ రూమ్. ఈ నవల గురించి చెబుతూ రాసినటువంటి ముందు మాటల్ని మనం గమనిస్తే, స్త్రీల గురించి ఆధునిక కాలంలో ఫెమినిస్ట్ రైటర్స్లో కొంతమంది స్త్రీ హక్కుల సాధన కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే నక్సలైట్లుగా మారి కూడా ప్రయత్నం చేయాలి అనే విధంగా నవలలు రాశారు వాళ్ళిద్దరు. అందులో అది సమంజసమా అసమంజసమా అని నేను చర్చించటం కాదు. అంత తీవ్రత కుటుంబాన్ని వదిలి సమాజంలోకి వెళ్ళి స్త్రీ తన్ను తాను ఉద్ధరించుకోవాలనే అనేటటువంటి తీవ్రత మాలతి చంద్ర గారి నవలల్లో కనిపించింది. అంటే మేడం గారు ఎక్కువ కుటుంబ సంస్కరణతోనే స్త్రీ జీవితం కూడా ముడిపడి ఉన్నది అనేటువంటి ధోరణిలో కనిపిస్తుంది. ఈ ఆధునిక ప్రపంచంలో ఒక స్త్రీ పెళ్లి కాని ఒక యువతి తల్లి అయినప్పుడు ఆమె జరిపే ఒంటరి పోరాటం పాఠకుల్ని ఏడిపించకుండా, వాళ్ళ సానుభూతి కోసం అర్రులు చాచకుండా ఇది ఇలా ఉంటుంది, ఆ పోరాటంలో కూడా హృదయం ఉన్న వ్యక్తులు తటస్థపడుతుంటారు, ఎంతటి విషాద స్థితిలో కూడా పురుషుడు గాని స్త్రీ గాని వాస్తవాల నుంచి పారిపోకూడదు సుమా, సంఘానికి భయపడి దాక్కోకూడదు అని ఒక గొప్ప సత్యాన్ని చాటి చెప్పే ఈ నవలను మీకు పరిచయం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తారు. అంటే మాలతి చంద్ర గారి హృదయం ఇక్కడ కనిపిస్తుంది. ఒక వాస్తవానికి భయపడి స్త్రీ కూడా పురుషుడు కూడా సమాజం నుంచి పారిపోకూడదు, సంఘానికి భయపడి దాక్కోకూడదు అని చెప్పడం ఆవిడ మనస్సు. ఇట్లాగా ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క సందర్భంలో ఆవిడ దృక్పథాన్ని మేడం గారు చెప్తారు. అవి చాలా విశిష్టంగా అనిపిస్తాయి. జనరేషన్స్ గ్యాప్ మనుషుల మధ్య ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆవిడ చెప్తారు. ఒకసారి ఒక నవలను పరిచయం చేద్దాం అనుకుంటున్నప్పుడు మేడం గారు ఎట్లా మొదలు పెట్టారంటే, టీవీలో అప్పుడప్పుడు మర్చిపోయి కొన్ని మంచి సినిమాలు వేస్తుంటారు. ఇలా వేసే వాటిలో ఈ మధ్య పునర్జన్మ అనే తెలుగు సినిమా వచ్చింది. ఇంట్లో అందరం కూర్చొని శ్రద్ధగా చూస్తున్నాం. నా పక్కనే కూర్చున్న నా మేనకోడలు, కొడుకు, కూతురు, వాళ్ళ వయసు 20 లోపు. బోర్ చూడలేక చస్తున్నాం. ఒక్క బ్రేక్ డాన్స్ లేదు ఈ సినిమాలో, అసలు బొమ్మలు కదలడం లేదే, టెంపో లేదు, గ్రూప్ డాన్సులు లేవు, ట్విస్టులు లేవు అంటూ ఆ సినిమాను దూసిపోశారు. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ప్రతి దాంట్లో కూడా విపరీతమైన వేగం, కాళ్ళు చేతులు విరుచుకుంటూ నడుము బొంగరంలా తిప్పితే తప్ప ప్రేక్షకులకు సినిమా అనిపించడంలా. డిస్కోలు, జూములు సినిమాలో అలవాటై కథకి కానీ నటనకు కానీ ప్రాధాన్యమే ఇవ్వకుండా ఉంటున్నారు. అయితే అన్నిటికంటే నాకు ఆశ్చర్యం కల్పించిన విషయం ఏమిటంటే, మా పిల్లలంతా కూడా ఈ చిత్రం బోర్ అని అంతగా విమర్శించిన వాళ్ళే ఆ సినిమాని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా చివరంతా కూర్చొని చూశారు. ఆ పిల్లల వయసు 20 లోపు అని చెప్పాను కదా. నేను ఇదంతా గమనించి ఆ పిల్లల్ని అడిగాను, మీరు ఏం చూడదలిచారు, ఎందుకు చూడాలనుకున్నారు అని అడిగాను.
నా వైపు తెల్లబోయి చూశారు. అవును, మీరు బోర్ బోర్ అన్నారు కదా, బోర్ బోర్ అంటే నాకైతే ఇవాళ వస్తున్న సినిమాలను చూస్తుంటే బోరు మన అనిపిస్తోంది, ఏమిటి చెప్పండి అని అడిగింది. అయితే ఇప్పుడు ఆ పిల్లలు అన్నారట, బొమ్మలు కదలలేదు కానీ కథ బాగుంది, హీరోని మనుషుల్లో పడేయటానికి ఆ అమ్మాయి చేసిన ప్రయత్నం, ఆ త్యాగం చాలా బాగున్నాయి అన్నారు ఏకకంఠంతో ఇద్దరు పిల్లలు. ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా కథాబలం ప్రేక్షకుల్ని, పాఠకుల్ని ఒకే రకంగా ఆకట్టుకుంటుంది. దానికి వయోభేదం లేదు, కాల భేదం అసలే లేదు. అది నాకు ఆ పిల్లల ప్రవర్తన ద్వారా అర్థమైంది. అందుకే ఈనాడు కంప్యూటర్లను దాటి ఎలక్ట్రానిక్ యుగంలో జీవిస్తున్న మనము రామాయణ భారతాల్ని, షేక్స్పియర్ డ్రామాల్ని ఇప్పటికీ తలపోయి చూస్తున్నాం, వింటున్నాం. వేగానికి అలవాటు పడిన పాఠకులు పుస్తకంలోని ప్రతి చాప్టరు ముగింపుగా సస్పెన్స్, ముందేం అవుతుందో అనేటువంటి ఉత్సుకత ఉండాలని ఆశిస్తుంటారు. అలా సంచలనం కలిగించి రీడర్స్ని పెంచుకోవటం కోసం రాసే రచయితలు కొల్లలుగా ఉన్నారు. ఇది అన్ని భాషల్లోనూ, ముఖ్యంగా ఇంగ్లీష్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ మాటలు నేనంటున్న మాటలు కాదు, మాల్తి చందూర్ గారు అంటున్నారు. జెట్ స్పీడ్తో కథ నడిపిస్తూ సంఘటనపై సంఘటనల్ని పేర్చుకుంటూ పాఠకుణ్ణి ఊపిరి పీల్చుకోనియకుండా ఒక్క బిగిని చదివింప చేయగల రచయితలు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పుస్తకాలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే పుస్తకం చదివాక ఒకసారి మూసివేసి ఏం చదివాం, ఇందులో ఉన్న కథ ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఏం గుర్తుంటుంది? వేగం, ప్రాధాన్యత ఉండే రచనలు పాఠకుల మీద గట్టి ముద్ర వెయ్యలేవు అని ఇటీవల వస్తున్న పుస్తకాలను చూస్తున్నప్పుడు అది నిజమనిపిస్తుంది. అటువంటి జంఝామారుతాల మధ్య అప్పుడప్పుడు మంద్రంగా, శీతాకాలపు సాయంత్రాల్లో వీచే చల్లని గాలుల్లా, శరత్కాలపు వెన్నెలల్లాగా, ప్రాతకాలపు పిల్ల తెమ్మెరల్లాగా కొన్ని హృదయాలను స్పృశిస్తూ వస్తాయి. అవి మానవ హృదయ సంవేదనల్ని పట్టుకుంటాయి. అవి పాఠకుల్ని వెంటాడుతాయి. అటువంటి కమనీయ పారిజాత పూల సౌరభాలు మానవ హృదయాలను స్పృశించగలిగే సంవేదనలు ఉన్నవి మాత్రమే అని ఆమె ది ఫార్ క్రై అని ఎమ్మా స్మిత్ రాసిన నవలను పరిచయం చేస్తూ చేసినటువంటి విజయ వాక్యాలు. కాబట్టి ఒక నవలను కానీ, ఒక రచనను కానీ బ్రతికించేది హృదయ ధర్మమే తప్ప కేవలం ఆధునికత పేరుతో చేసేటటువంటి ఈ సరంజామా కాదు. ఎన్ని సస్పెన్స్లు, ఎన్ని వ్యవహారాలు నడిపించిన మనకు కొన్ని సినిమాలు ఉంటాయి, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియనట్టుగా నడిపిస్తాయి. అంతా అయిపోయి ఆ 2 గంటల సేపు చూడటానికి బాగానే ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇందులో ఏముందిరా, ఇంతే కదా, దీనికోసం వీడు ఇంత నడిపించాడు. ఓసారి యాదృచ్ఛికంగా మా టీవీలో మన వీడు ప్రవక్తలు ఉన్నారు కదా, ప్రవచనకారు, ఒక మహానుభావుడు, ఒక ప్రవచనకర్త ప్రసంగం చేస్తున్నాడు. మా అమ్మ వింటోంది, నేను అమ్మ వింటోంది కదా అని చెప్పి నేను అది మార్చకుండా అలాగే నేను కాసేపు కూర్చొని విన్నాను. 45 మినిట్స్ మాట్లాడాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత మా అమ్మ అన్నది ఒకటే మాట, ఒరే తల్లికి అన్నం పెట్టమని చెప్పడానికి ఇంత సుత్తి కొట్టాలిట్రా అని చెప్పేసి. అట్లాగా నవల ఏమవుతుందో నెక్స్ట్ చాప్టర్ తెలియకుండా వాడు సస్పెన్స్ థ్రిల్లర్ లాగా నడపచ్చు. ఇప్పుడు మనకు డిటెక్టివ్ నవల్స్ ఎన్ని, మధుబాబు రాసిన ఇవన్నీ 100,000 ఎన్ని వచ్చినాయండి. మరి అవన్నిట్లో ఇవాళ ఎన్ని, మళ్ళీ చదివిన నవలను మళ్ళీ ఇంకోసారి చదవాలంటే ఎవడన్నా చదువుతాడా? మన తెలుగులో ఒక మాలపల్లి, ఒక వేయి పడగల విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినవి, ఒక ఏకవీర, ఇవన్నీ
ఒక ఇతిహాసంలాగా చదివే కొద్దీ చదువుతున్న ప్రతిసారి ఏదో ఒక కొత్త దృక్కోణము, ఏదో ఒక కొత్త థాట్ మనకు స్ఫురిస్తుంది. ఎందువల్ల అలా స్ఫురిస్తుంది? క్యారెక్టరైజేషన్, అందులో ఉన్నటువంటి మానవుల గుణాలని ప్రతిబింబించిన తీరు, మానవుల స్పందనలు అన్నీ కూడా అక్కడ ప్రధాన పాత్ర వహిస్తాయి. అదే మాలతి చెందూర్ గారు రచనకు జీవాన్ని ఇచ్చేది, ఏ భాషా సాహిత్యం అయినా సరే విశ్వ సాహిత్యం నిలబెట్టేది అదేనని చెప్పేసి వారు ఈ నవలకు రాసిన ముందు మాటలో చెప్పారు. అంటే ఏమిటి, ఇక్కడ జనరేషన్స్ గ్యాప్ లో స్పీడ్ అండ్ స్లో మధ్య జరుగుతున్న కాంట్రవర్సీ, దాన్ని ఎంత సున్నితంగా పరిష్కరించి చెప్పారో చూడండి. అదే వాళ్ళ మేడం గారి మనస్తత్వం అని చెప్పేసి నాకు అనిపించింది. అట్లాగే వితౌట్ మెర్సీ అనే నవల, మిరియం ఆలీ రాసినటువంటి నవలలో స్త్రీలని అమ్ముకోవడం అంటే చైల్డ్ లేబర్ వాటి వివరాలని గురించి చెప్తారు. వాటి గురించి రాసినటువంటి ఆ నవలలో స్త్రీని ఏ యుగంలోనైనా సరే మనుషులు ఎట్లా ట్రీట్ చేశారు అని చెప్పడానికి ఇక్కడ మనకు రకరకాల వృద్ధుల దినాలు, స్త్రీల దినాలు అని ఇట్లాగా ప్రపంచ ఆరోగ్య దినం అని, ఎయిడ్స్ అవేర్నెస్ డే అని, టీబీ డే, మలేరియా డే, ఇట్లా రకరకాలుగా దేశ భాషా విభజన లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ సామాజిక సమస్యల గురించి తెలుసుకోవాలని అందరూ చెప్తున్నారు. అంటే ఆ రోజున ఆ కేటాయించిన రోజున సభలు సమావేశాలు జరిపి ఏదో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ సమస్యలు సామాజిక సామాన్య మానవుణ్ణి, ఆయా సమస్యలతో సతమతమయ్యే బాధితుల్ని స్పృశిస్తున్నాయా? ఇప్పుడు మేము కూడా ఎయిడ్స్ డే అంటారు. ఎయిడ్స్ డే అన్న రోజున ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వాళ్ళ కాలేజీల్లోనూ లేకపోతే యూనివర్సిటీల్లోనూ స్కూళ్ళల్లోనూ ఎన్సీసీ వాళ్ళు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళ చేత ఒక ర్యాలీ తీయించి, ఫోటోలు తీయించి, పత్రికలకి ఇచ్చి ఏదో ఎయిడ్స్ అవేర్నెస్ డే అని ఒక ర్యాలీ తీయగానే సమాజంలో అవేర్నెస్ వచ్చేసినట్లేనా? అట్లాగే గ్రీనరీ పేరుతోటి ఒక దినం చేస్తాం. ఆ రోజున ఏదో యూనివర్సిటీలో ఉంటే ఒక వైస్ ఛాన్సలర్ని పిలిచి ఒక గంట ప్రసంగం ఏర్పాటు చేసి ఒక పచ్చని మొక్కలు 2 నాటేసి అయిపోయింది, ఫోటోలతో అయిపోయింది. కనీసం నాటిన చెట్టు నెక్స్ట్ సంవత్సరానికి అది బతికుందా లేదో కూడా పట్టించుకునేవాడు ఉంటాడు. ఇది ప్రతి చోట ప్రభుత్వంలో జరిగేవి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్రపంచ వృక్ష దినోత్సవం రోజున మేము ఇన్ని లక్షల మొక్కలు సమాజం అందరికీ ఇచ్చి వేయించామనో ఏదో వాళ్ళ లెక్కలు వాళ్ళు చెప్తారు. లెక్కలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ పంచిన 1,00,000 మొక్కల్లో మరుసటి సంవత్సరానికి ఎన్ని మొక్కలు మిగిలినాయి అని చెప్పి ఒకసారి లెక్క తీస్తే కానీ తెలియదు. అంటే మనవన్నీ కూడా అట్లాంటి వ్యవహారాలు. బాల కార్మికుల గురించి మనం ఎన్నో రకాలుగా ప్రచారాలు చేస్తున్నాం, కానీ మన ఇళ్లలోనే బాల కార్మికులు ఉంటున్నారు కదా. స్త్రీలకు అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి, ఆడపిల్లల్ని వేశ్యవాటికలకు అమ్ముతూనే ఉన్నారు. పేవ్మెంట్ మీద జనాభా అంచెలంచెలుగా పెరిగి 2-3 తరాలు పేవ్మెంట్ల మీదనే పుట్టి అక్కడే పెరిగి బాల నేరస్తులై అక్కడే ఆ పేవ్మెంట్ల మీద చనిపోవటం మనం నిత్యం చూస్తున్నాం. కొన్ని కథలు చదువుతున్నప్పుడు ఈ సామాజిక స్పృహ, అవగాహన అన్న మాటలు నేతి బీరకాయలోని నేతిలాగా అనిపిస్తుంది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా జరుగుతున్నది. బలహీనులపై బలవంతులు చేస్తున్న పెత్తనం, అధికార జులుం, దీనికి రంగు, దేశ విభజన లేనే లేదు. బలవంతులు బలహీనులు అన్న వ్యత్యాసం ఒక్కటి తప్ప. మనిషికి తోటి మనిషి మీద అధికారం అన్నది కుటుంబ వ్యవస్థకు ఆర్థిక స్థితి వల్ల, సామాజిక పరంగా కలిగిన హక్కు వల్ల లభిస్తుంది. సాంప్రదాయకమైన కట్టడి వల్ల ముఖ్యంగా కుటుంబాల్లో హింసలకు, బాధలకు గురి అయ్యే వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు, ఆడపిల్లలు, కొన్ని చోట్ల మగపిల్లలు కూడా. 10-12 వయసు కూడా లేని బాలబాలికల్ని అమ్మే స్వాతంత్ర్యం అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో ప్రబలంగా ఉంది. ఇది పితృస్వామ్య వ్యవస్థలో
తండ్రికి ఇచ్చిన అధికారం. న్యాయపరంగా చట్టరీత్యా తండ్రికి తన పిల్లల్ని అమ్ముకునే హక్కు లేకపోవచ్చు. కానీ సమాజపరంగా తండ్రికి పిల్లల మీద స్వాతంత్ర్యం ఉండటం చేత కొందరు కసాయి తండ్రులు తమ ఆడపిల్లల్ని వాటికలకి, మగపిల్లల్ని వెట్టి చాకిరికి బానిసలుగా అడుక్కునేవాళ్ళుగా అమ్మేస్తున్నారు. మతం, జాతి, రంగు, దేశం ఈ విభేదాలు లేకుండా అన్ని దేశాల్లో మైనారిటీ తీరని 18 ఏళ్లలోపు ఆడపిల్లల్ని అమ్మటం బాహాటంగా జరుగుతోంది. ఇది అభివృద్ధి చెందిన దేశంగా భావించే బ్రిటన్‌లో కూడా ఉన్నదంటే సిగ్గుపడాల్సిన విషయమే. అంటే ఏ సమాజంలో ఉన్నా సిగ్గుపడాల్సిన విషయమే. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా చెప్పుకునే దేశాల్లో కూడా జరుగుతున్నది సుమా. అదిగో బ్రిటన్‌లో ఏడాదికి 1000 నుంచి 1100 దాకా ఆడపిల్లలు తండ్రి చేత అరబ్ దేశాలకు పంపబడుతున్నారు. ఈ సమాచారాన్ని బ్రిటిష్ విదేశాంగ శాఖ పత్రికాముఖంగా విడుదల చేసింది. అందుకే మన దేశంలోని దక్షిణ రాష్ట్రాలు పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ గురించి ఇలాంటి సందర్భాల్లో గుర్తు చేసుకుంటే గుండె తరుక్కుపోతుంది. బ్రిటన్ వంటి దేశాల్లోనే ఇలాంటి దురాగతాలు జరుగుతుంటే ఇదిగో అలాంటి దురాగతాలు దయావిహీనంగా నిర్దయగా జరుగుతున్నటువంటి పిల్లల కోసం జరుగుతున్న ధర్మ యుద్ధాన్ని వాళ్ళ దీనగాథ రూపంలో పరిచయం చేస్తున్న ఈ నవలను చదవండి అని చెప్పేసి పరిచయం చేస్తాం. అంటే చైల్డ్ లేబర్స్గా బాలికలు, ఇంకా వాళ్ళని పడుపు వృత్తిలోకి ఈ బాలికల్ని టర్న్ చేస్తూ చేస్తున్న దుర్మార్గాల్ని కేవలం మనం ఏదో అభివృద్ధి చెందుతున్నా లేదా పేదరికం ఉన్న దేశాల్లోనే అనుకుంటారేమో. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇదిగో ఇట్లా నడుస్తున్నాయి అని చెప్పేసి ఆ మేడం గారు చెప్పిన దానిలో తప్పు చేయటానికి, అన్యాయాలు చేయటానికి అభివృద్ధి చెందిన దేశం అని లేదు, అభివృద్ధి చెందని దేశం అని లేదు. మానవుడి అవసరము, డబ్బే అక్కడ పాత్ర వహిస్తున్నాయి అని చెప్పేసి ప్రపంచ సాహిత్యంలో మనం పీడితుల్ని కూడా అభివృద్ధి చెందిన దేశంలోనూ ఉన్నారు, అభివృద్ధి చెందని దేశాల్లోనూ ఉన్నారు. కాకపోతే పర్సంటేజీలోనే తేడా తప్ప అని చెప్పి అదిగో ఆ సాహిత్యాన్ని ఈ దృక్పథంతో మనం ఆ సమస్యల్ని ఈ దృక్పథంతో చూడాలి అని చెప్పేసి ఈ ఇంట్రడక్షన్లో చెప్తారు. అట్లాగే జంతు ప్రేమను తెలియజెప్పేటువంటి నవలలు ఈ ఆఫ్రికా ఖండం మీదకు ఎగబడి ఈ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఈ ఆంగ్లేయులు వీళ్ళంతా పడి అక్కడ ఉన్న సహజ వనరులతో పాటు పర్యావరణానికి చేసిన ద్రోహమే కాకుండా ఆ సహజ పశు సంపదను, జంతు సంపదను ఎలా నాశనం చేసింది చెప్పినటువంటి నవలను పరిచయం చేస్తూ పర్యావరణాన్ని గురించి చెప్తారు. వైర్ అండ్ ఆలివ్ అనేటువంటి నవలలో చెప్తారు. ఈ నవల మార్గరెట్ బ్యానింగ్ రాసినటువంటి నవల. అంటే పరిమితమైనటువంటి వ్యవహారంగా ఉంటూనే ఆస్ట్రేలియాలో 20వ శతాబ్దం మొదటి దశకంలో నాగరికలం అంటూ ఆక్రమించి ఆ ఖండంలో ఉన్న ఆవులు, ఎద్దులు, గేదెలు, అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే చతుష్పాత్తులను కూడా వేటాడి ఆయా జాతులను ఎలా అంతం చేశారో చెప్పేటటువంటి నవల మ్యాన్ షై, ఫ్లాంక్ డేవిసన్ రాసినటువంటి నవల. దాన్ని పరిచయం చేస్తూ చెప్తారు. అంటే ఈ సృష్టిలో సమస్త ప్రాణికోటికి జీవించే హక్కు ఉన్నది. కాకపోతే మానవుడు ఏమనుకుంటున్నాడంటే నేను తప్ప ఇంకెవడు ఈ సృష్టిలో బతకడానికి వీల్లేదన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అదిగో అందులోనూ ఆ మానవాళిలో కూడా అహంకార దృక్పథంతో ఒక జాతిని మరొక జాతి దోచుకొని బానిసల్ని చేసి ఆ సమస్త హక్కుల్ని వాళ్ళ హక్కుభుక్తం చేసుకొని బ్రతుకుతున్న దాష్టీకంలో భాగంగా జరుగుతున్న పర్యావరణ విధ్వంసంలో
జంతువుల్ని కూడా, జంతు కోటిని కూడా ఎలా నాశనం చేశారో చెప్పే ఆ నవలని పరిచయం చేసి చెప్పడంలో కూడా ఇదిగో సమస్త విశ్వంలోని సమస్త ప్రాణికోటి యొక్క హక్కుల్ని పరోక్షంగా మేడం గారు ప్రస్తావించారు. దీన్ని బట్టి సాహిత్య దృక్పథం, విశ్వ సాహిత్యాన్ని మనం ఎందుకోసం చూడాలి, ఎలా చూడాలి, విశ్వాన్ని ఎలా చూడాలో కూడా ఈ నవలను పరిచయం చేస్తూ ఇక్కడ ముందు మాటలను బట్టి మనకు అవగతమవుతాయి. అట్లాగే జనాభా సమస్యను గురించి వైన్ అండ్ ఆలివ్ నవల్లో పరిచయం చేస్తారు. ఆ నవల ఎంత గొప్పదంటే సంఘర్షణ ఒక పక్క స్త్రీ చైతన్యాన్ని చెబుతూనే ఉంటుంది, మరొక పక్క సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూనే ఉంటుంది. ఆమె కోరి ఇష్టంగా పెళ్లి చేసుకున్న భర్త ఒక గొప్ప పసిపిల్లలకు అవసరమైనటువంటి మన నెస్టిల్ కంపెనీ, అమూల్ కంపెనీ వాళ్ళు పాల పొడి ఇట్లాంటివి అమ్మేటువంటి కంపెనీ డైరెక్ట్ కంపెనీ వాడిది. అంటే వాడి ఆ పారిశ్రామికవేత్త, ఆ కంపెనీ వాడు నడుపుతుంటాడు. ఈమె ప్రపంచ మానవాళిని పీడిస్తున్న ప్రధాన సమస్య జనాభా సమస్య. ఆ జనాభా సమస్యను అధిగమించాలి అంటే తప్పనిసరిగా మానవులంతా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ని అమలు జరిపితే బాగుంటుంది అని ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోటీగా తాను నమ్ముకున్నటువంటి ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేటువంటి ఒక కార్యకర్తలాగా ఆమె సిద్ధాంత నిబద్ధ జీవనం ఆవిడగదు. ఇక్కడ పరస్పర వైరుధ్యం. భర్త ఏమో లాభాలు కావాలి అంటే దేశంలో వైద్యుడు రోగులను కోరుకున్నట్టుగా, లాయరు కేసుల్ని కోరుకున్నట్టుగా, వ్యాపారి కరువును కోరుకున్నట్లుగా, వ్యాపారవేత్త తన ప్రొడక్ట్ ఎక్కువ కావటానికి కావాల్సినటువంటి సానుకూలమైన విషయాన్నే కోరుకుంటాడు. వాడి ప్రొడక్ట్ ఎక్కువ అమ్ముడు కావాలంటే లోకంలో ఎక్కువ తల్లులు బాలింతలు అవ్వాలి, సంతానాన్ని కనాలి. మరి ఈమెమో తద్విరుద్ధమైన వ్యక్తిత్వం. ఈ రెండు వ్యక్తిత్వాలు ఘర్షణ పడ్డప్పుడు భార్యాభర్తల జీవితం ఎలా ఉంటుందో అపురూపంగా చిత్రించినటువంటి చివరికి నిజం కంటే నిజం శాశ్వతమైంది అని నిరూపించి వాస్తవాలు ఎప్పుడూ మారవు, విశ్వాసాలు మారుతుంటాయి కానీ నిజాలు మారవు. అదిగో ఆ మారని నిజం అతనిలో మార్పును తీసుకువచ్చి ప్రపంచానికి అవసరమైన విషయం కోసం ఈమె చేస్తున్న పోరాటాన్ని, ఇందులో ఉన్న సామరస్యాన్ని అవగాహన చేసుకొని భర్త మనసు మార్చుకొని భార్య పట్ల సానుకూల దృక్పథంతో అడుగులు వేసి ఆమెకు చేరువవుతారు. ఈ సమస్యని పరిష్కరించిన తీరును గురించి, ఆ భార్యాభర్తల అన్యోన్యత జరగవలసిన అన్యోన్యంగా ఉండటానికి కావలసినటువంటి జిమ్సులు ఏమిటి, ఇవన్నీ కూడా చర్చించిన ఈ నవలను పరిచయం చేస్తూ రాసిన ముందు మాటల్లో ఒక సమస్య పట్ల సమాజం దృక్పథం ఎలా ఉండాలి, సమాజం పట్ల మనిషి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చర్చిస్తారు మాలతి చందూర్ గారు. అట్లాగే సమదృష్టి గురించి చెప్పడం, సమదృష్టి ఎలా ఉండాలి అని చెప్పడం కోసం ఒక జపనీస్ నవల్ని పరిచయం చేస్తారు. అంటే తర్వాత మదర్ సుపీరియర్ అని చెప్పేసి ఒక నవల ఉన్నది, దాని ట్రెహే రాసినటువంటి నవల. అందులో పాఠశాల విద్య అంటే పాఠశాల చదువుకునే బాల్యంలో మానవులు ఎలా ఉంటారు, ప్రతి మనిషికి బాల్యం ఎందుకు ప్రియమైంది, ఆ ప్రియమైన బాల్యాన్ని మనిషి ఎదిగిన తర్వాత ఎందుకు మళ్ళీ నోస్టాల్జియా రూపంలోనో లేకపోతే తన చిన్న బాల్యాన్ని నాటి గ్రామీణ వాతావరణం ఎందుకు తలుచుకోవాల్సిన అవసరం ఏమిటి, ఎదిగే కొద్దీ తాను కోరుకున్నది లేకపోతే తాను అవ్వాలనుకున్నది, తాను ఆశించింది ఏమి సమాజంలో కనపడినప్పుడు మనిషి ఎందుకు భూత దృష్టి కలిగి భూతం వైపు చూస్తున్నాడు, భూతం అంటే వెనక చూస్తాడు, చూడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అనే విషయాల్ని చర్చిస్తారు ఆ నవలకు రాసినటువంటి ముందు మాటలు. అట్లాగా ఈ ఇథియోమిషియా అనేటువంటి
జపనీస్ రచయిత రాసిన స్ప్రింగ్ స్నో అనే నవల పరిచయంతో నా ప్రసంగాన్ని కూడా ముగిస్తాను. ఇందులో వసంత హిమం అనేటటువంటి పేరుతోటి తెలుగులోకి ఆమె టైటిల్ పెట్టి రాశారు. ఇందులో మేడం గారి అవగాహన ఎంత విశిష్టమైందని చెప్పడానికి ఈ నవలా పరిచయం మీద రాసినటువంటి ముందు మాటల్ని ఒకసారి వినిపిస్తాను. జపనీయులు కళాప్రియులు, సున్నితమైన కళాభిరుచి కలిగిన వాళ్ళు. సాంకేతికంగా వాళ్ళు ఎంత పురోభివృద్ధిని సాధించినప్పటికీ వాళ్ళ సంప్రదాయాల్ని, సంస్కృతిని వదిలిపెట్టరు. అలా వదిలిపెట్టే వాళ్ళలో మొదటి వాడు ఎవడయా అంటే తెలుగువాడు. ఈ భాషను, సంస్కృతిని రెండిటిని సమన్వయం చేసుకునే విషయంలో వర్తక వ్యాపారాలను అత్యాధునిక పద్ధతుల్లో చేసిన వాళ్ళు మాత్రం ఆ సంస్కృతిని, సంప్రదాయాన్ని సమ్మేళనంతో వాళ్ళ కుటుంబ సంప్రదాయాల్ని కాపాడుకుంటూ వస్తారు. పాశ్చాత్య నాగరికత జపనీయుల ఆఫీసుల దాకా వచ్చింది కానీ వాళ్ళ గృహాల దాకా రాలేదు. ఆర్థర్ హైలీ, నెవెల్ షూట్, జెఫ్రీ ఆర్చర్ లాంటి ప్రసిద్ధ రచయితలు ఈ విషయాన్ని వాళ్ళ నవలల ద్వారా లోకానికి తెలియజెప్పారు. వాళ్ళ రచనల్లో శరవేగంతో, జెట్ స్పీడ్తో పరిగెత్తుతున్న జపనీయుల వ్యాపార దృక్పథం వాళ్ళ రచనా శైలిలో కనపడదు. రచనా శిల్పంలో జపనీయులది ప్రత్యేక శైలి, ప్రత్యేకమైన విధానం. ఎలాంటిదంటే దాన్ని చక్కని ఒక పోలికతో చెప్తారు. ఈ పోలికలు చెప్పడంలో కూడా స్త్రీ హృదయం, పురుష హృదయానికి ఉన్న తేడా కనిపిస్తుంటుంది. ఇప్పుడు నాకు కడుపు నొప్పి వస్తే కడుపులో ఏదో తిరుగుతున్నట్టుగా ఉందిరా అని చెప్పేసి అంటాం. అదే నలుగురు బిడ్డల్ని కన్నా తల్లి చెబితే ఎట్లా ఉంటుంది? కడుపులో నొప్పి వచ్చి ఏదైనా తిరుగుతుంది, ఒరే కడుపులో ఏదో పిండం తిరిగినట్టుగా ఉంటుందిరా అని చెప్పేసి ఉంటుంది. మరి ఆ అనుభవం పురుషుడికి ఉండదు కదా, అందువల్ల వాడు ఆ మాట అనలేడు. అలాగే మేడం గారు ఇక్కడ చూడండి ఎట్లాంటి చక్కని ఉపమానాలు చెప్పారు. ధనుర్మాసంలో తెల్లారగట్ల లేచి చుక్కల ముగ్గులని ఓపిగ్గా ఒక్కొక్క చుక్క వరుస చెడిపోకుండా అతి సుందరంగా రంగవల్లులు తీర్చిదిద్దటానికి ఓర్మి, కళాత్మక దృష్టి ఉండాలి. ధనుర్మాసాలు వచ్చినప్పుడు ఇళ్ల ముందు పల్లెల్లో, ఇప్పుడంటే టౌన్లలో ఇంటి ముందు అపార్ట్మెంట్లలో ముగ్గులేసే అంత కల్చర్ అవకాశము లేదు. ఆ రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా ఒట్టి కింద పోర్షన్ ఉన్నటువంటి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ముగ్గేస్తే, ఈమె పెద్ద ముగ్గే రోజు ఒక అరగంట సేపు ముగ్గేస్తుందని తెలిస్తే కాపు కాచి ఆ మెళ్ళలో నగలను లేకపోతే ఇంకొక అఘాయిత్యం చేయడానికి ఇక్కడ సన్నద్ధంగా ఉన్నారు. అందువలన ఆధునిక కాలంలో ముగ్గులు వేయాలంటే చాలా మందికి భయం. కానీ నా చిన్నతనంలో పల్లెల్లో ఆ వీధి అంతా కూడా ధనుర్మాసం వస్తే ముఖ్యంగా ఆ నెల రోజులు చివరి 4-5 రోజుల్లో అయితే తెల్లవారుజామున 3 లేచి ఇళ్ళ ముందు లైట్లు వేసుకొని ఆ వీధిలో ఆ చివరి నుంచి చివరి దాకా ప్రతి ఇంటి ఇల్లాలు వాళ్ళకి చిన్న చిన్న తేడాలు ఉన్నా సరే కూడా వాటిని మర్చిపోయి ఒక పెద్ద రథం వేసేవాళ్ళు. ఈ చివరి నుంచి ఆ చివరికి చుక్కల ముగ్గులు పెట్టి వేసేవాళ్ళు. ఇంత పెద్ద రథము ఊళ్ళల్లో ఆ రోజు ఈ సెప్టిక్ ట్యాంకులు, ల్యాబరేటరీలు ఇళ్లలో లేవు కదా, అందరూ చెంబు పట్టుకొని ఊరి చివరికి వెళ్ళేవాళ్ళు. ఆ ఊరి చివరికి వెళ్ళే వాళ్ళు చెంబులు పట్టుకొని పోయేటప్పుడు ఈ ముగ్గును తొక్కడానికి ఆ ముగ్గుల మధ్య ఉన్న గొబ్బెమ్మలను చూసి భయపడుతూ ఆ చివరిగా పాపం మురికాళ్ళ మీద నడుచుకుంటూ భయంగా తొలగిపోతూ ఉండేవాళ్ళు. అదొక వేడుక. అలా చుక్కలను కలిపి ముగ్గులు వేయటము అనేది దానికి ఎంతో ఓర్పు, కళా దృష్టి ఉండాలి. అప్పుడు అవి వీధి వెంట వెళ్ళే వాళ్ళని నిలబెట్టి పదే చూడాలని అనిపింపచేస్తాయి. అదే ఇవాళ ముగ్గు గొట్టాల్లో పోసి ముగ్గు నింపి గబగబా నేల మీద లాగితే అది ముగ్గు అవుతుంది కానీ రంగవల్లి కాదు. జపనీయులు తమ రచనల్ని రంగవల్లుల్లాగా తీర్చిదిద్దుతారు. అదే బ్రిటిష్, అమెరికన్ రచయితలైతే సంఘటనలతో స్పీడ్తో కథను లాగించేస్తారు, శిల్పానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఇది మేడం గారి దృష్టి. తమ జాతి సంస్కృతిని, సంప్రదాయాన్ని వదులుకోకుండా తమ భాషా సంస్కృతులను పదిలంగా కాపాడుకుంటూ
శిల్పంతో కూడిన రచనలు చేయాలి అని ఏ ప్రపంచ భాషా సాహిత్యంలోనైనా సరే మానవ హృదయ స్పందనలకు పెద్దపీట వేసేదే ఏ ఉద్యమాన్ని గురించి చెప్పినా, ఏ సాంకేతిక గుణాన్ని గురించి పరిచయాత్మకంగా రాసిన మానవ స్పందనలు లేకపోతే ఆ రచనలకు జీవం లేదు, జీవం లేని బొమ్మలే అవుతాయి అని చెప్పేసి చెప్పడం మాలతీ చందూర్ గారి దృష్టి ఇదే విశ్వ సాహిత్యం పట్ల ఆమె ఎంచుకున్న ఇతివృత్తాలు ఉన్న నవలల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అదే ఆమె విశ్వజనీన దృష్టి అనండి, ఆవిడ విశ్వ సాహిత్యం పట్ల ఉన్న దృష్టి అనండి, ఆమె చేసిన రచనల్లో ఉన్న దృష్టి అనండి, ఆమె చేసిన సృష్టిలో ఉన్న దృష్టి అనండి, నాకు కనిపించినటువంటి అంశం అది. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారికి, రామకృష్ణ గారికి, ఈనాటి ఈ ప్రసంగానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన వారికి, ఇంతసేపు నన్ను ఓపికగా భరించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. శ్రీమతి మాలతీ చందూర్ గారి విశ్వ సాహిత్యాన్ని అనేక కోణాల్లో వివిధ రకాలుగా విశ్లేషించి చెప్పారు ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు. వివిధ దేశాల్లో ఉన్న ప్రజలు, వారి వేషభాషలు, వారి సామాజిక జీవన విధానం, మానసిక విశ్లేషణ ఇత్యాది అంశాలన్నీ మాలతి గారి విశ్వ సాహిత్యంలో ఎంత గొప్పగా వాటిని ఆవిష్కరించారో అంత గొప్పగా ఈనాడు మనకి బూదాటి వారు తమ మాటల్లో చక్కగా అందించారు. మనం ఉన్న చోటు నుండి ప్రపంచాన్ని చుట్టి వచ్చిన అనుభూతి మాలతి గారి తన రచనల్లో ఎలా కలిగించారనే చాలా విషయాలను మనకు ఈ అంతర్జాల వేదికగా అందించిన ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సమర్పించుకుందాం. ఇక శతాబ్ది సూర్యుడు నవల పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఆంధ్రజ్యోతి ఢిల్లీ చీఫ్ బ్యూరో శ్రీ కృష్ణారావు గారికి, డాక్టర్ ప్రొఫెసర్ ఆచార్యజ్యోతి గారికి, ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ సంవత్సరం అంటే ఇప్పుడున్న విద్యా సంవత్సరం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన నవల పోటీల వివరాలను త్వరలోనే మీకు తెలుపుతాం. ఇక ఈనాటి మన నెట్టింటి కార్యక్రమాన్ని సాంకేతిక మెరుగులు దిద్ది ఇంత అందంగా అంతర్జాలంలో పొందుపరిచి మనకు అందించిన శ్రీ శిష్ల రామచంద్రరావు గారికి, వారికి సహకరించిన శ్రీ శిష్ల ఉదయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి తరపున ఈ కార్యక్రమానికి రూపకర్త సమితి కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారికి, శ్రీమతి మాధురి గారికి, అనేక రకాలుగా తమ సహాయ సహకారాలు అందించిన ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతసేపు అంతర్జాల వేదికగా నెల వెన్నెల కార్యక్రమాన్ని ఆస్వాదించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. ఇంతటితో సెలవు. నమస్కారం.